అందరికీ నమస్కారం. తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే సీరియల్ ఓ నాన్న కథ ఆఖరి భాగం. రచన గోవిందరాజు సీతాదేవి గారు. నా మనస్సులో మంటలు రేగాయి. ప్రసాదరావు వెకిలి మనిషి కాడు. ఒకరి మీద అభాండాలు వేయటం కూడా అతని స్వభావం కాదని తెలుసు. అయినా తొందరపడ్డాను. అతని మాటలు చెవుల్లో గింగురుమంటున్నాయి. ఇంటికి వచ్చాను. లలిత ప్రవర్తనని ప్రతి మాటని పరిశీలించాను. అనుమానం బలపడసాగింది. క్యాంపుకు వెళ్ళిపోతున్నాను, 15 రోజుల వరకు రాను అని చెప్పినప్పుడు లలిత కళ్ళల్లోని ఆనందాన్ని పసికట్టాను. క్యాంపుకు వెళ్ళి మర్నాడు రాత్రి 12 గంటల సమయంలో హఠాత్తుగా వచ్చేశాను. లలిత ప్రియుడు పట్టుబడిపోయారు. ఇద్దరిని చూస్తుంటే నా రక్తం మరిగిపోతున్నట్టుంది. నా సహనం, నా శాంతం ఎక్కడికో ఎగిరిపోయాయి. నాలో రాక్షసత్వం ప్రవేశించింది. ఆ ఇద్దరిని చిత్రవధ చేసి చంపాలనిపించింది. నడి రోడ్డు మీద నిలబెట్టి హంటర్తో బాధాలనిపించింది. ఈ ఇద్దరు ఏం చేస్తున్నారో చూడండి అని లోకానికి చాటాలనిపించింది. పరాయివాడి భార్యతో వ్యభిచరిస్తున్న ఆ మగాడిని నరికి పోగులు వేయాలనిపించింది. ఈ శిక్షలు చాలవు వీళ్ళిద్దరికీ. ఇంకా కఠినమైన శిక్ష ఏముంది వేసేందుకు అని ఆలోచించసాగాను. ఈ తప్పు వాడొక్కడదే కాదు, లలితది కూడా. నన్ను పెళ్ళాడి నా భార్యగా చలామణవుతూ నా రెక్కల కష్టం తింటూ లేనప్పుడు మరొకడితో కులకటం ఎంత దారుణం. నేనిది ఎలా భరించగలను? తప్పు ఇద్దరిది గనక శిక్ష ఇద్దరికీ వేయాలి. కిరసనాయలు పోసి ఇద్దరిని తగలబెట్టాలి. అయితే అంతే అని ఒక నిర్ణయానికి వచ్చి ఆ పనికి ప్రయత్నిస్తూ ఉంటే నన్ను చూసింది లలిత. మొదట అపరాధిలా తల వంచింది. తర్వాత పశ్చాత్తాపం నటించి కాళ్ళు పట్టుకుంది. ఈసారికి తప్పు క్షమించండి, మరెప్పుడూ చేయనని కన్నీళ్లు పెట్టుకుంది. నేను కరగలేదన్నది గ్రహించి తమకు పడబోయే శిక్ష అర్థమై గొంతెత్తి అరవసాగింది. ఇరుగు పొరుగు వాళ్ళు గుమిగూడేలా చేసింది. నేనే చేయబోయే రాక్షసత్వాన్ని చిత్రాతి చిత్రంగా చిత్రించి తను నిరపరాధినంటూ బుడిబుడి దీర్ఘాలు తీసింది. తను ఏ తప్పు చేయలేదని, చేయవలసిన అవసరం తనకు లేదని, చేసే గుణం తన రక్తంలో లేదని, అతను పినతల్లి కొడుకని, ఒంటరిగా ఉన్నందువల్ల సాయం ఉంటాడని, రమ్మని పిలవటం వల్ల వచ్చాడని, నా భర్త వచ్చి నన్ను ఇలా అనుమానిస్తున్నందుకు తనకు అవమానంగా ఉందని, ఈ అవమానం భరించలేక ఉరేసుకు చస్తానని కట్టుకథలు చెప్తూ బోరున ఏడుపు సాగించింది. అది చూసిన నాకు స్త్రీ జాతి మీదే అసహ్యం కలగసాగింది. ఆ అసహ్యంతోనే వాళ్ళిద్దరినీ శిక్షించకుండా ఇంట్లోంచి బయటికి తరిమి తలుపులు మూసుకున్నాను. ఆ రోజున నేను అనుభవించిన అవమానం సామాన్యమైంది కాదు. మానసిక క్షోభని మాటలతో చెప్పలేను. ఇంత అవమానం భరించి రేపటి నుంచి ఎలా తిరగను? వాడి పెళ్ళాం లేచిపోయిందని లోకం నవ్వుతుంటే ఎలా భరించను? ఎలా బ్రతకను? బతకూడదు అని ఊరేసుకుని చావపోయాను. ప్రసాదరావు దూరం నుంచి ఇదంతా చూస్తున్నాడు. నేను తలుపులు బిగించి లోపల ఏదో అఘాయిత్యం చేస్తున్నానని గ్రహించి తలుపులు బాది తీయకపోవడంతో వాటిని విరక్కొట్టి లోపలికొచ్చి నా ప్రయత్నాన్ని తీవ్రంగా ప్రతిఘటించాడు. అన్నగారు, ఇదేమిటండి? తప్పు చేసిన వారిద్దరినీ శిక్షించకుండా వదిలి మీరు శిక్ష వేసుకోవటం ఏమిటండి అని మందలించసాగాడు. నేనెలా బ్రతకను? ఎందుకోసం బ్రతకను అని బాధపడే నన్ను ఓదార్చాడు. ఇంతలో ఉయ్యాల్లో నిద్రపోతున్న 6 నెలల బాబు ఏడవసాగాడు. అప్పుడు గుర్తుకొచ్చింది నాకు కొడుకు విషయం. ప్రసాదరావు చప్పున వెళ్ళి బాబుని తెచ్చి నా చేతిలో పెట్టాడు. అన్నగారు, ఇదిగో ఈ పసికొందు కోసం బతకాలి మీరు. వీడిని మీరు వదిలేస్తారా అన్నగారు? మీరు వదిలేస్తే వీడు తల్లిదండ్రులున్న అనాథవుతాడు. మనం చూస్తున్నాంగా అనాథల్లా బతికే పిల్లలు సమాజాన్ని చీడపొరుగుల్లా ఎలా వేధిస్తున్నారో. మీ బాబు అలా కాకూడదు. మీరు ధైర్యం తెచ్చుకుని బాధను పక్కకు నెట్టి కర్తవ్యం ఆలోచించి బాబును పెంచే ప్రయత్నంలో పడండి అన్నాడు. ప్రసాదరావు చూస్తుంటే నాకెంతో సిగ్గేసింది. నిజం తెలుసుకోమని హితవు చెప్పినందుకు ఆవేశపడి చెంపదెబ్బ కొట్టినా మళ్ళీ నా బాధలో పాలు పంచుకోవడానికి ముందుకొచ్చిన ప్రసాదరావు ఎంత మంచి మనిషి. ఆ తర్వాత ఆ బాబును పెంచడానికి చాలా ఇబ్బంది పడ్డాను. అప్పుడు ఆదుకున్నాడు ప్రసాదరావు. అలా కొన్నాళ్ళు ఆగిపోయిన తర్వాత నన్ను మరో పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేశాడు ప్రసాదరావు. కానీ నేను ఒప్పుకోలేదు. చెప్పటం ఆపి నిట్టూర్చాడు సుబ్బారావు గారు. మిత్రుడి మనసులో ఉన్న ఆవేదన ప్రవాహంలా బయటకొస్తూ ఉంటే వింటూ కూర్చున్నారు వెంకట్రావు గారు.
లలిత అలా వెళ్ళిపోయిన తర్వాత బాబును పెంచడానికి ఒంటరిగా నేనెంత కష్టపడ్డానో ఆ దేవుడికే తెలియాలి. ఎలాగో వాడిని చదివించాను, ఉద్యోగం వచ్చింది, వాడు ఒక ఇంటివాడు అయ్యాడనుకో, వాడే నా లోకం అయిపోయాడు. ఇదిరా నా కథ. నీకంతా చెప్పాను. నా మనసులోని భారం దించుకున్నాను. చూడు, రోజు నేను నవ్వుతూ నిన్ను నవ్విస్తూ ఉంటానని అనేవాడివి కదూ. ఈరోజు నా గతం చెప్పి బోరు కొట్టించేశాను కదూ. కాదు, కానే కాదు. అంతా విన్న నాకు బాధగా ఉంది. ఆ బాధనంతా ఎలా భరించగలిగావా అని. ఎలాగో భరించాను. జరిగినవి మరవటానికి ప్రయత్నిస్తూ బతికేస్తున్నాను రా వెంకట్రావు. సుబ్బారావు గారు తన మామూలు ధోరణిలోకి రావాలని ప్రయత్నిస్తున్నారు. దేవాలయంలోంచి గంట గణగణ వినిపిస్తోంది. ఇద్దరు అటు చూశారు. ఎవరో నూతన వధూవరులు మధుపర్కాలతో, మెడలో పూలదండలతో, కాళ్లకు పసుపు పారాణితో దేవుడు దర్శనానికి వచ్చారు. ఆ ఇద్దరి చుట్టూ బంధువులు, స్నేహితులు గుమిగూడి ఉన్నారు. పూజారి పూజ చేస్తున్నాడు. వధూవరులు బెరుకుగా సిగ్గుగా ఒకరినొకరు చూసుకుంటున్నారు. అది చూసిన సుబ్బారావు గారికి నవ్వొచ్చింది. వెంకు, 100 ఏళ్ళు బతకాల్సిన వాళ్ళకి అంత ఆతృత ఎందుకు అంటావు? సుబ్బారావు గారు అడిగారు. ఆతృత కాదు, ఆకర్షణ. ఆ ఆకర్షణ జీవితాంతం ఉంటే ఎంత బాగుండు. బాగానే ఉంటుంది, కానీ ఉండదే. ఇది విచిత్రం కదూ. వెంకట్రావు గారు నవ్వి ఊరుకున్నాడు. ఈ వివాహపు తంతులో ఎక్కడో ఏదో లోపం ఉండి ఉంటుంది. లోపం లేదు, ఏం లేదు. మన హిందూ వివాహంలో ఏదో పవిత్ర భావం ఉంది, కనుకే ఈ బంధం గట్టిగా ఉంటుంది. వెంకట్రావు గారు నొక్కి చెప్పారు. నీ మాట నిజమే, ఒప్పుకుంటాను. పెళ్లినాడు ఉన్నంత వినయం, విధేయత స్త్రీలో జీవితాంతం ఉండట్లేదు. ఎందుచేత అన్నదే నా ప్రశ్న. పెళ్లి కాగానే స్త్రీలో పెద్దరికం వస్తుంది. ఆ పెద్దరికం అధికార దర్పంగా మార్పు చెందుతుంది. ఈ కారణంగానే స్త్రీ తనలోని సహజత్వాన్ని, సున్నితత్వాన్ని పోగొట్టుకుంటోంది. అంతేనేమో. ఇద్దరూ ఇంకేం మాట్లాడకుండా కొత్త దంపతుల వైపు చూడసాగారు. అంతలో సుష్మ అక్కడికి వచ్చింది. తాతగారు బాగున్నారా అండి అడిగింది వారి పక్కన కూర్చుంటూ. బాగున్నానమ్మా. అవును, ఒంటరిగా వచ్చావేటమ్మా, ప్రీతమ్మేడి? వెంకట్రావు గారు అడిగారు. అతని విషయం నాకు తెలియదండి. విచిత్రంగా ఉంది. కారణం ఏమిటి? దెబ్బలాడుకున్నారా? సుష్మ జవాబు చెప్పలేదు. సరే, మేము వచ్చి చాలాసేపు అయింది, వెళ్ళొస్తాం అంటూ ఇద్దరూ లేచారు. సుష్మ అంది, తాతగారు, ప్రీతం కనిపిస్తే నేను ఒకసారి ఇక్కడ కలవమన్నానని చెప్తారా? అలాగేనమ్మా. ఇద్దరూ మెట్లు దిగి వెళ్ళిపోయారు. సుష్మ ఒంటరిగా మిగిలిపోయింది. ఇంతలో దేవాలయంలోంచి నూతన దంపతులు ఒకరిచే ఒకరు పట్టుకుని నడుస్తూ రావటం కనిపించింది. సుష్మ మనస్సు గమ్మత్తుగా స్పందించింది. ఆ వధూవరులా తను ప్రీతం పెళ్లి చేసుకుని ఈ దేవాలయానికే వచ్చి దేవుణ్ణి దర్శించుకుని సుష్మ మనసు అలా కలల్లోకి జారిపోసాగింది. ఇక దేవాలయం దగ్గర వరుసగా 4 రోజులు ప్రీతం కోసం ఎదురు చూసింది సుష్మ. అతను రాలేదు. అసలు అతనికి తను చెప్పినట్టు చెప్పారో లేదో ఈ తాతగారు. అడుగుదామని అనుకున్నా వాళ్ళు దొరకలేదు. కారణం ఏమై ఉంటుందబ్బా అన్న ఆలోచన. ఈ మధ్య తల్లి తనను ఒంటరిగా ఎక్కడికి వెళ్ళనీయట్లేదు. గుడికే కదమ్మా వెళ్ళొస్తానంటే తమ్ముడిని తీసుకెళ్ళు, లేకుంటే మానేసేయి అని ఖచ్చితంగా చెప్పింది. కమల్కి గుడికి రావాలంటేనే విసుగు. అయినా అతన్ని ఎంతో బతిమలాడి ఎలాగో తీసుకురాగలిగింది. అయినా ఏం లాభం? ప్రీతం అంతులేడు. చీకటి పడింది అక్క, ఇంటికి పోదాం. కమల్ నసుగుతున్నాడు. ఈ రోజుకి ఇంకా లాభం లేదని లేచింది. మెట్లు దిగి కిందకొస్తూ ఉండగా దూరంగా ప్రీతం ఎవరో స్నేహితులు వెనక కూర్చుని స్కూటర్ మీద వస్తున్నాడు. అమ్మయ్య, ప్రాణం లేచొచ్చింది సుష్మకి. స్కూటర్ సుష్మ దగ్గరగా వచ్చి ఆగింది. ప్రీతం దిగాడు, కానీ ఎందుకో కుంటుతున్నాడు. ఏమైంది? తన ప్రశ్నకు జవాబు చెప్పకుండా మొహం మార్చుకుని, ఇతను నా ఫ్రెండ్ రాజు అని పరిచయం చేశాడు. రాజు సుష్మను చూస్తూ నమస్కారం అన్నాడు. సుష్మ నమస్కరించింది అతనికి. వీడు నా తమ్ముడు కమల్ ప్రీతంకి చెయ్యి అందించాడు. ప్రీతంతో తన ఏకాంతంగా మాట్లాడాలని పిలిచింది. కానీ ఎలా? తన వెంట తమ్ముడు, అతని వెంట స్నేహితుడు ఉన్నారు. ఇది గ్రహించినట్టుగా రాజు కమల్కి కబుర్లు చెప్తూ మెట్ల మీదకి తీసుకెళ్ళాడు. చెప్పండి, నా కోసం ఎందుకు కబురు పంపారు? పనుండి. నా స్నేహానికి గుడ్ బై అని చెప్పిన మీకు నాతో ఏం పని? కోపం వచ్చిందా? చాలా వచ్చింది. అంతేనా? ఆ రోజు మీరు మా అన్నయ్య మరదలి ముందు నువ్వు అన్న మాటలన్నీ మా అన్నయ్యకి చెప్పేసింది ఆ పిల్ల. మా అన్నయ్య ఇల్లు బీకి పందిరేశాడు. ఎవర్రా అమ్మాయి, నీ దగ్గర అంత చనువు ఎలా వచ్చింది అనే వెధవ ప్రశ్నలతో నన్ను ఉక్కిరి బిక్కిరి చేశాడు. అయినా మిమ్మల్ని ఒక విషయం అడుగుతాను, చెప్పండి.
నేను మీరు అంటే మీరు నన్ను నువ్వు అంటాం మర్యాదేనా అని. ఎవరూ లేనప్పుడు మీరు నన్ను నువ్వు అన్నావు చాలాసార్లు, మరొకరు ఉన్నప్పుడు అనలేదుగా. సరే, ఆ విషయం వదిలేస్తూ ఉన్నా. మరో విషయం అడుగుతున్నాను. నన్ను మాటి మాటికి బందర్ అబ్బాయి అని, మా అన్నయ్య మరదలని, ఆంధ్ర అమ్మాయి అని ఎందుకండి అంటారు? హైదరాబాద్లో పుట్టి పెరిగితే మాత్రం మీరు ఆంధ్ర అమ్మాయి కాదా చెప్పండి. ఇప్పుడు నాకుండే కాస్త సమయంలో ఈ చెత్త ప్రశ్నలతో వేధించకు ప్రీతం. అవతల కొంపలు అంటుకుపోతున్నాయి. నా కొంప కాదుగా, అంటుకుపోనివ్వండి. అంతగా కాదంటే ఫైర్ సర్వీస్ వారికి ఫోన్ చేయండి. ప్రీతం ప్లీజ్ అలా మాట్లాడుకుని చెప్పేది విను. మా అమ్మ నాన్న నాకు పెళ్లి చేయాలనుకుంటున్నారు. శోభం కర్మ, మొన్న ఒక పెళ్లి కొడుకు వచ్చి నన్ను పెళ్లి చూపులు చూసి వెళ్ళాడు. పెళ్లి కొడుకు నచ్చాడా? ప్రీతం నేను వెళ్ళొస్తాను. నాకు అసలు కాలు నొప్పిగా ఉంది. నేను ఇంత సీరియస్గా విషయం చెప్తుంటే మీరు ఇలాగే నా మాట్లాడేది? బాత్రూంలో జారిపడ్డాను. నేను అడగలేదే, అయినా చెప్పాను మీకు చెప్తే నొప్పి కాస్త తగ్గుతుందని. ఈ కాలు నొప్పి తర్వాత చూస్తాను, కానీ ఈ పెళ్లి ప్రయత్నాల నుంచి తప్పించుకోవడం ఎలా? ప్లీజ్ ప్రీతం చెప్పు. నా స్నేహాన్ని కట్ అన్నారు. అనను. అయితే ఉపాయం ఆలోచిస్తాను. ఎప్పుడు? మెల్లగా. ప్రీతం సరిగా మాట్లాడు. చూడు, మీ అన్న వదినలకు మన విషయం చెప్పి. అమ్మో, మా అన్నయ్య కోపిస్టి. ఉద్యోగం లేకుండా పెళ్లి మాట ఎత్తానో కొంప పీకేస్తాడు. పోనీ మా అమ్మ నాన్నల్ని మీ ఇంటికి మొప్పనా? వద్దు. మరెలా? మా వదిన్ని సలహా అడుగుతాను. సుష్మా నీకేం భయం లేదు? అవును, నేనంటే నీకు ఇష్టం అన్నావు, కానీ ప్రేమించానని చెప్పలేదుగా. నువ్వు చెప్పలేదుగా. చూడు, మా తమ్ముడు వస్తున్నాడు, నేను వెళ్ళిపోతాను. నువ్వేదో ఒక ఉపాయం ఆలోచించు అనేసి కమల్ని తీసుకుని వెళ్ళిపోయింది. ప్రీతం అక్కడే కూలబడ్డాడు. బ్రదర్ ఇంటికి వెళ్దాం, ఆమె వెళ్ళిపోయింది తెలిసిన. ప్రీతం కుంటుకుంటూ వెళ్ళి స్నేహితులు వెనక కూర్చున్నాడు. స్కూటర్ రివ్వున వెళ్ళిపోయింది. ఇక 2 రోజులు గడిచిపోయాయి. మరో 2 రోజుల్లో సుష్మను మరో డాక్టర్ పెళ్లి కొడుకు పెళ్లి చూపులు చూడటానికి వస్తున్నాడు. ఆదివారం కావటం వల్ల కామేశ్వరరావు ఇంట్లోనే ఉన్నాడు. తన కోసం ఎవరో రావటం వల్ల ఆఫీస్ గదిలో కూర్చుని మాట్లాడుతున్నారు. సుష్మ తన గదిలో కూర్చుని ఇంగ్లీష్ మ్యూజిక్ వింటూ ఉంది. కమల్ వరండాలో కూర్చుని పేపర్ తిరగేస్తున్నాడు. ఇంతలో ప్రహరీ గేట్ తీసిన శబ్దమైంది. ఎవరో అంటూ రాజేశ్వరమ్మ వరండాలోకి వచ్చి చూసింది. ఓ 25 ఏళ్ల యువతి సాదా వాయిల్ చీర కట్టుకుని తెల్ల జాకెట్ వేసుకుని పమిట భుజం చుట్టూ తిప్పి పట్టుకుని బిగుతుగా అల్లిన పొట్టి జడ వీపు మీదకి వేసుకుని లోపలికి అడుగుపెట్టింది. బెరుగ్గా చుట్టూ చూస్తున్న ఆమె అతి సామాన్యురాల్లా కనిపిస్తోంది. ఆమె భుజం మీద చెయ్యి అంచి కుంటుతూ నడుస్తూ వస్తున్న యువకుణ్ణి ఆమెను మార్చి చూసింది రాజేశ్వరమ్మ. వరండా చివరికి వెళ్ళి అడిగింది, ఎవరు కావాలి మీకు? కామేశ్వరరావు. కమల గొంతు వింటూనే రంగును లేచాడు తంగన. అరే మీరా అనబోతున్న కొడుకు వైపు విసుగ్గా చూస్తూ అంది. మీ నాన్నగారి కోసం ఇచ్చారట, వరండాలో కూర్చోమని నాన్నగారికి చెప్పు. కమల్ తలగొక్కున్నాడు. అక్కకి చెప్పాలని ఆతృత పడుతున్నాడు, కానీ తల్లి కదలనీయటం లేదు. ఇంకేం చేయలేక తండ్రికి చెప్పాడు. నా కోసం వచ్చారా? ఎవరు అంటూ కామేశ్వరరావు వరండాలోకి వచ్చాడు. వస్తూ వరండాలో ఉన్న బెంచి మీద కూర్చుని తనను చూడగానే లేచి నమస్కరిస్తున్న ప్రీతమ్ని అతని వదిన గారిని చూశారు. మీరు వచ్చిన పని ఏమిటమ్మా? మరండి ఇతను మా మరిదండి, పేరు ప్రీతం అండి. నా పేరు అనసూయ అండి. మా వారి పేరు హనుమంతరావు అండి. ప్రీతం వదిన గారు సంకోచిస్తుందని అన్నగారి పేరు తానే చెప్పేశాడు. ఆ తర్వాత మళ్ళీ అందుకుంది అనసూయ. మాది బందరండి. అవును, సరే ఇంతకీ మీరు వచ్చిన పని ఏమిటో అని అడుగుతున్నాను. మేము పెళ్లి సంబంధం కోసం వచ్చామండి. బెరుగ్గా కామేశ్వరరావు గారి వైపు చూస్తూ అంది. పెళ్లి సంబంధమా? ఎవరికి? ఇంకెవరికి? మా మరిదికి. మీ మరిది కోసం మా ఇంటికి రావటం అంటే? మా మరిదికి ఏమండి, ఇంజనీర్ డిగ్రీ ఉంది, ఉద్యోగం వస్తుంది, బాత్రూంలో జారిపడ్డాడు కనుక, కానీ లేకుంటే సరిగ్గా నడవగలడండి, రేడియోలో పాడుతూ ఉంటాడండి. చూడండి బాబుగారు, మా మరిది చాలా బుద్ధిమంతుడండి. ఇలాంటి అబ్బాయిని చేసుకున్న ఏ ఆడపిల్లైనా సుఖంగా బతుకుతుందండి. మా ఆయన ఉన్నారండి, ఒట్టి కోపిస్టి. అసలు 2 అన్నదమ్ములకి గుణాల్లో పోలికే లేదండి. ఆగండి, ఇంతకీ వివరాలన్నీ నాకెందుకు చెప్తున్నట్టు మీరు? కామేశ్వరరావులో విసుగు ప్రారంభమైంది. మీకు కాకుంటే మరెవరికి చెప్పనండి. మా మరిది సుష్మా ప్రేమించుకున్నారట, పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారట. ఉద్యోగం రాగానే పెళ్లి మాటలు మాట్లాడాలని అనుకున్నారు. కానీ ఇంతలో మీరు మీ అమ్మాయికి సుష్మకు వేరే సంబంధాలు చూస్తున్నారట కదండి. అదంత మంచి పని కాదని మీ అమ్మాయిని మా మరిదికి ఇమ్మని అడగడానికి వచ్చాను. వాళ్ళ అన్నయ్య కూడా రావాల్సిందే, కానీ చెప్పాను కదండి ఆయన ఒట్టి కోపిస్టి అని.
అందుచేత పిల్లలిద్దరూ చిన్నవాళ్ళని వాళ్ళ నోరు తెరిచి మీ ముందు నిల్చుని చెప్పలేరని, చెప్పినా మీరు వినరని నేను చెబుదామని వచ్చాను బాబాయ్ గారు. ఇది సంగతి. అతని అన్నయ్య ఎవరన్నారు? తీక్షణంగా చూస్తూ అడిగాడు కామేశ్వరరావు. అన్నయ్య అండి, అన్నయ్య. ప్రీతం మాట పూర్తి కాలేదు. ఇంతలో వాకిట్లోంచి సార్ అన్న పిలుపు వినిపించింది. తర్వాత ప్రీతం గొంతు. అన్నయ్య అండి, అన్నయ్య అండి అన్న మాట వినిపించి ఆశ్చర్యపోయి అర్థం కాక వరండాలోకి తొంగి చూశాడు. అంతే, అక్కడున్న భార్యని తమ్ముణ్ణి చూసి తెల్లబోయాడు. 2 అడుగుల్లో వరండాలోకి వచ్చాడు హనుమంతరావు. కామేశ్వరరావు తన ప్రశ్నకు వాళ్ళు సూటిగా జవాబు ఇవ్వకపోయేసరికి కోపంతో మండిపడుతూ లేచి నుంచున్నాడు. హనుమంతరావు, వీళ్ళెవరో పిచ్చి వాళ్ళ ఉన్నారు, బయటికి పంపేసేయి అన్నారు. హనుమంతరావుకి శవం ఎక్కినట్టయింది. ఇక్కడికి ఎందుకు వచ్చారే మీరు? వణుకుతున్న భార్యని తమ్ముడిని చూస్తూ అన్నాడు. మేమండి వీరి అమ్మాయి సుష్మను మరిదికిమ్మని అడగడానికి వచ్చాం. కాదు, సుబ్బు తనకు తోడురమ్మంటే వచ్చాను. మీకు చెప్తే వద్దంటారని చెప్పలేదు, ఇంతే. ఒరే సుబ్బు అరిచాడు. ప్రీతం ఇంకెక్కడున్నాడు? వదిన గారి చేయి పట్టుకుని లాక్కొని బయటికి తీసుకెళ్ళి అక్కడ ఆగున్న ఆటోలో కులేసి తాను కూర్చున్నాడు. పోనీ బాబు, త్వరగా పోని తొందర పెట్టసాగాడు. ఇక్కడ కామేశ్వరరావు మరీ ఆశ్చర్యపోతూ అడిగాడు. ఏమిటయ్యా హనుమంతరావు, ఆవిడ నీ భార్యనా? అతన్ని తమ్ముడా? అయితే నా పేరు ఉద్యోగం తెలిసే నా కూతురుని అడగడానికి వచ్చారన్నమాట. చెప్పు, వాళ్ళకంత ధైర్యం ఎలా వచ్చింది? నాకు అసలు ఏం తెలియదండి. మీరెందుకో రమ్మని కబురు పంపితే పాత పరిచయం వల్ల వచ్చాను, కానీ ఇదేమి నాకు తెలియదండి. నమ్మమంటావా? నమ్మండి బాబు, నాకేం తెలియదు. వాళ్ళ తరపున నేను క్షమాపణ అడుగుతున్నాను. సరే, ఆ విషయం వదిలేస్తున్నాను, కానీ నువ్వు ఆ మధ్య నాతో పని ఉందని ఓ చుట్టాన్ని తీసుకొచ్చావు చూడు, అతని పని పూర్తి చేశానని చెప్పడానికి పిలిచాను. అలాగండి, అతను రమ్మని రాస్తాను. వచ్చేటప్పుడు పప్పులు, ఉప్పులు, నెయ్యి వగైరా తెమ్మని రాస్తాను. వస్తానండి. హనుమంతరావు వెళ్ళిపోయాడు. రాజేశ్వరమ్మ లోపల నుంచి ఇదంతా చూస్తూనే ఉంది. గదిలో ఇంగ్లీష్ మ్యూజిక్ వింటూ ఈ ప్రపంచాన్ని మరిచిన సుష్మకి ఆ విషయం తెలియదు. కామేశ్వరరావు హనుమంతరావు దగ్గర శాంతంగా మాట్లాడాడు, కానీ లోపల కూతురు మీద కోపంగానే ఉంది. కుంటుకుంటూ నడుస్తూ భయంగా చూసి ఆ అబ్బాయినా సుష్మ ప్రేమించింది. అతనిలో ఏం చూసి ప్రేమించింది? ఉద్యోగం లేదు, హోదా లేదు. ఏం చూసి అతన్ని ఇష్టపడింది? ప్రేమ నాన్సెన్స్. పళ్ళు కొరుక్కున్నాడు. వెళ్ళి ఆఫీస్ రూమ్లో కూర్చున్నాడు. కమల్ తల్లి చూడకుండా అక్క గదిలోకి వెళ్ళాడు. సుష్మ తన్మయత్వంతో ఉంది. అయినా మెల్లగా జరిగిందంతా చెప్పేశాడు. అంది. అంతే, ఇంగ్లీష్ మ్యూజిక్ ఆగిపోయింది. రాజేశ్వరమ్మ వంట ఇంట్లో చిందులు తొక్కుతోంది. కమల్ ఇంట్లోంచి మెల్లగా బయటికి జారుకున్నాడు. కామేశ్వరరావు గారి కోపం తగ్గేసరికి సాయంకాలం 5 గంటలైంది. సుష్మ గదిలో ఖైదీ అయింది. ఇక అనసూయ ప్రీతం ఇల్లు చేరేసరికి హనుమంతరావు వాకిట్లో పులిలా నిల్చున్నాడు. ఏమే పిచ్చి పినుగా, నువ్వు మరిదిని వెంట వేసుకుని వెళ్ళింది ఎవరింటికో తెలిసే వెళ్ళావా? అనసూయ వణకసాగింది. ప్రీతం అక్కడి నుంచి వెళ్ళిపోవాలని చూస్తున్నాడు. ఇది గ్రహించిన అన్నగారు, ఒరే సుబ్బు ఇలారా, నీకేం పోయే కాలం వచ్చిందిరా? ఆఫీసర్ కూతుర్ని ప్రేమించడం కాకుండా పెళ్ళాడతాను అడగడానికి వెళ్తావా? నీకు ఎన్ని గుండెలరా? ప్రీతం వణక్కుండా నిటారుగా నిల్చున్నాడు. అన్నయ్య, నువ్వేమన్నా అంటే సహిస్తాను, కానీ సుబ్బు దిబ్బు అన్నావంటే నేను సహించను. ఏడిసావు, ఒక్కసారి కాదు 100 సార్లు అంటారు. ఏం చేస్తావు? నువ్వే పెద్ద హీరో అయ్యావా? ఆఫీసర్ కూతుర్ని ప్రేమిస్తావా? నువ్వు ఆఫీసర్ కూతురైతే నాకేం, నేను ప్రేమించాను, పెళ్లి చేసుకుంటాను. సుష్మ ఆఫీసర్ కూతురైతే నాకేంటి? మీకెవరికి ఇష్టం లేకుండా నేను భయపడను. ఏమిటి? అన్నగారు నిర్ఘాంతపై చూశారు. నువ్వేనరా మాట్లాడేది? నేనే అన్నయ్య మాట్లాడేది. మరోసారి చెప్తున్నాను, సరిగ్గా విను. సుష్మను ప్రేమించాను, పెళ్ళాడతాను. సుష్మ కామేశ్వరరావు కూతురైనా కలెక్టర్ కూతురైనా నాకొక్కటే. ఈ మాటలన్నీ తన మరిదేనా మాట్లాడేదని తెల్లమోహం వేసుకుని చూడసాగింది అనసూయ. ఒరేయ్, నీకు తెలియదు, నేను చెప్తున్నా విను. కామేశ్వరరావు గారి జోలికి పోవటం మంచిది కాదురా. నేనే ఎవ్వరి మాట వినను. ప్రేమ, పెళ్ళి, చింతకాయ అంటున్నావు బాగానే ఉంది, కానీ పెళ్ళాడిన పిల్లకి అన్నం ఎలా పెడతావురా నిరుద్యోగి? కూలి పని చేస్తాను, రిక్షాలు ఆగుతాను, ఆటో నడుపుతాను, సుష్మకు అన్నం పెడతాను. సినిమాలు చూసి వాటిల్లో హీరో వెన్ను విరుచుకుని చెప్పే డైలాగులన్నీ వంటబట్టాయి. ఇది సినిమా కాదు, జీవితం. చూడు, కూలి పని చేసి రిక్షాలాగి సంపాదిస్తానన్నావే, ఆ పని ముందు చెయ్యి. చేసి డబ్బు సంపాదించు, నీ పొట్ట నువ్వు పోసుకో, అప్పుడు మాట్లాడు. చూడు, ఆ పిల్ల విషయంలో మళ్ళీ కలగజేసుకున్నావా, ఉప్పు పాతరేస్తాను. వాళ్ళింట్లో ఫర్నిచర్ అంత ఖరీదు చేయవు మన బతుకులు. ప్రీతంకి ఆవేశం ముంచుకొచ్చింది. అన్నగారిని ఈడ్చి కొట్టాలనిపించింది. అంతలోనే వదిన గారి ముఖం కనిపించింది. అంతే, ఆవేశాన్ని అణుచుకుని గిరుక్కున తిరిగి కుంటుకుంటూనే బయటికి వెళ్ళిపోయాడు.
మరిది వెళ్ళకయ్యా, అసలే కాలు వాచి ఉంది అని కేక పెట్టాలనుకుంది అనసూయ. యముడిలా చూస్తున్న మొగుడి ముఖం చూసి పెదవి కదపకుండా ఊరుకుంది. వెధవలు, వెధవన్నర వెధవలు, ఉద్యోగం సంపాదించే తెలివి లేకున్నా ఒక ఆడపిల్ల కనిపిస్తే చాలు ప్రేమించేయటం తెలుసు. ఇది ఎవరూ నేర్పనక్కర్లేదు. ప్రేమ ప్రేమ థు అనుకున్నాడు. కాదు, అరిచాడు. చెత్ అంటున్న భర్త మీద చెట్ట కోపం వచ్చింది అనసూయకి. ఎందుకలా అరుస్తారు? ఆ వయసు అలాంటిది. ఆ వయసులో ఉన్నప్పుడు మీరు మాత్రం ప్రేమ ప్రేమ అంటూ పిచ్చివారిలా నా చుట్టూ తిరగలా? భార్య ఆ విషయం గుర్తు చేసేసరికి హనుమంతరావు కాస్త తగ్గాడు. పాపం మరిది ఎక్కడికి వెళ్ళాడో, ఎప్పుడొస్తాడో, వస్తాడో, అసలు రానే రాడో. మీరు ఇలా చేశారని తెలిస్తే మీ అమ్మా నాన్న ఏమనుకుంటారు? కాస్తన్నా ఆలోచించారా? ఈ కాలం పిల్లల్లో మీ తమ్ముడు ఎంత మంచివాడో కాస్త కూడా అర్థం చేసుకోలేదు మీరు. పొగిడే వాడిని ఎలా తయారు చేసావు? అసలు ఇదంతా జరగడానికి కారణం నువ్వు. తప్పు నీది. చూడు, ఇంకా మాట్లాడక నోరు మూసుకుని కాస్త కాఫీ నా మొహాన్ తగలి. అనసూయ ఇంకేం మాట్లాడలేదు. లేచి వంటగదిలోకి వెళ్ళింది. కాఫీ చేయటం కోసం స్టవ్ వెలిగించింది. వెంకట్రావు గారు రోజులనే దేవాలయానికి వెళ్ళారు. అక్కడ పిల్లలు చేరి దొంగాట ఆడుకుంటుంటే చూస్తూ చాలాసేపు అలా కూర్చుండిపోయారు. ఆ తర్వాత దేవుణ్ణి దర్శించుకుని ఎరుగున్న వాళ్ళు పలకరిస్తే కబుర్లు చెప్తూ టైం మర్చిపోయారు. ఈ విషయం హఠాత్తుగా గుర్తుకొచ్చి అమ్మో అనుకుని త్వరగా నడిచి ఇల్లు చేరారు. 9 గంటలు దాటిపోయింది. ఒక వాకిలి తలుపు మూసి ఉంది. లోపల నుంచి చిన్నగా మాటలు వినిపిస్తున్నాయి. ఆలస్యంగా వచ్చినందుకు శిక్ష, ఈ పూటకి పస్తాన్నమాట అనుకుని చెప్పులు వదిలి షర్టు విప్పి మంచం మీద వేసి అలాగే కూర్చున్నారు. ఆయనకి భార్య గుర్తుకొచ్చింది. ఆమె గుర్తుకొస్తే చాలు కళ్ళలో నీళ్లు నిండుతాయి. ముసలాయన వచ్చినట్టున్నాడు. కోడలి గొంతు వినిపిస్తోంది. రానివ్వు, రాత్రి ఎంత పొద్దుపోయే వరకు అక్కడ చేస్తున్న రాజకీయాలు ఏమిటని నిలదీసి అడుగుతాను అని కొడుకు అన్నాడు. వద్దు, ఇప్పుడు మాత్రం తలుపు తీయకండి. తీస్తే మీరు అడగటం విషయం అటుంచి ముందు ఆయనకు భోజనం వడ్డించాలి. నాకంత ఓపిక లేదు, కానీ తెల్లవారిన తర్వాత తీరుబడిగా అడగండి. ఈ రోజుకు మనం వేస్తున్న శిక్ష చాలు. అసలే ఆకలికి ఆయన ఆగలేరు. సరే, నీ ఇష్టం. ఇందాడి నుంచి ఆయన రాగానే అడుగని బోరెత్తించావు. తెర అడుగుతానంటే వద్దు అంటున్నావు. ఎన్నిసార్లు చెప్పినా ఆలస్యంగా రావడం తప్పు. ఆయన శిక్ష అనుభవించి తీరాలి. మరి గుడిలో ఈయన లాంటి ముసలాడు చాలామంది చేరతారండి. వాళ్ళందరూ చెప్పుకునే కబుర్లు ఏముంటాయి? మీ కోడలు అలా, మా కూతురు ఇలా అని చెప్పుకొని తృప్తి పడతారు అంతే. ఆడంగి లేకి కబుర్లు అంతే అంటూ రాజ్యం కిసుక్కుని నవ్వింది. ఆ తర్వాత అంది, ఈ పాడు భారతదేశంలో ఇంటింటికి 2-3 వృద్ధులు ఉండి రాజభరణాలు తినే మహారాజుల్లాగా మన సొమ్ము మేసేస్తూ ఉన్నారు. ఇలాంటి వాళ్లను బందెల దొడ్డి లాంటి ప్రదేశం చూసి అందులో వదిలేస్తే కానీ వీళ్ళ రోగం కుదరదు. వింటున్న వెంకట్రావు గారి రక్తం ఉడికెత్తుతోంది. రాజ్యం మరీ అంత కటువుగా మాట్లాడకు. ఏం కటువుగా మాట్లాడానండి? మీ నాన్న వల్ల నాకెంత ఇబ్బందిగా ఉందో ఎప్పుడైనా ఆలోచించారా? నాన్న అని ప్రేమ వలకబోయటం తప్ప. వాసు నోరు మూసేశాడు. వెంకట్రావు గారి కడుపులో ఆకలి మంటగా మారింది. ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండకూడదు. ఎంత తరం అంతరం ఉన్నా పెద్దవాళ్ళని గురించి ఇలానా అనుకునేది? భగవాన్, నేను ఇది భరించలేను. చప్పున షర్టు తీసుకుని వేసుకున్నారు. చెప్పులు తొడుక్కొని ఇల్లు వదిలి బయటకు వచ్చేశారు. ఎటు వెళ్ళాలి? ఎవరున్నారని వెళ్ళాలి? ఎలా బతకాలి? ఈ ఆలోచనలు ఆయన నిలబెట్టి ప్రశ్నిస్తున్నాయి. ఆయన మనసులో లేదు. బుర్ర పనిచేయటం లేదు. కాళ్ళు మాత్రం ముందుకు తీసుకుపోతున్నాయి. ఇవి అలవాటుగా వెళ్ళి దేవాలయం దగ్గర ఆగాయి. వెంకట్రావు గారు ఆలోచనలోంచి తేరుకుని చుట్టూ చూశారు. కొండ మీద దేవాలయం ధ్వజస్తంభం, తెల్లగా వెన్నెల, చల్లటి గాలి, వాతావరణం ప్రశాంతంగా కనిపిస్తోంది. వెంకట్రావు గారు కాస్త సేద తీరారు. భగవాన్, నాకు తెలియకుండానే నీ దగ్గరికి చేర్చాయి నా కాళ్ళు. నువ్వే దిక్కు అనుకుంటూ మెట్లెక్కి పైకి వెళ్ళారు. దేవాలయంలో ఎవరూ లేరు. పూజారి కూడా వెళ్ళిపోయాడు. కాళ్ళు పీకుతున్నాయి. కడుపులో ఆకలి కరకరమంటూ ఉంది. అయినా చల్లగా వీచే గాలికి కళ్ళు మూతలు పడసాగాయి. అలసిపోయిన శరీరం, మనస్సు అలా నిద్రాదేవి ఒడిలోకి జారిపోతూ ఉంది. వెంకట్రావు గారు ధ్వజస్తంభాన్ని ఆనుకుని కూర్చుండిపోయారు. తెల్లవారిన తర్వాతగానే ఆయనకు మెలకు రాలేదు. మెలకు వచ్చిన తర్వాత సరిగ్గా లేచి కూర్చున్నారు. ఇక్కడున్నారేమిటి? నా మంచం అది ఏమైంది? క్షణం ఆలోచించాక కానీ రాత్రి జరిగిందంతా ఆయనకు గుర్తు రాలేదు. వచ్చిన తర్వాత మళ్ళీ బాధ మొదలైంది. ఇంటికి తిరిగి వెళ్ళటమా, వెళ్ళకపోవటమా? వెళ్ళకూడదు. అన్నిటికీ భగవంతుడే ఉన్నాడు అనుకుని లేచి మొహం గడుక్కుని దైవధ్యానం చేసుకుంటూ కూర్చున్నారు. ఎండ చిరచిరలాడుతోంది. మధ్యాహ్నం 12 గంటలు దాటింది. కడుపులో బాధ భరించడం కష్టంగా ఉంది. పూజారి ఇదంతా గమనిస్తూనే ఉన్నాడు. ఆయన ఇంటికి వెళ్ళిపోతూ గ్లాసుడు కొబ్బరి నీళ్లు, 2 అరటిపళ్ళు తెచ్చిచ్చాడు. దేవుడి ప్రసాదం తీసుకోండి బాబు. వెంకట్రావు గారి కళ్ళు అప్పటికే మసకగా ఉన్నాయి.
ఆతృతగా అందుకున్నాడు. గ్లాసుడు కొబ్బరి నీళ్లు గటగట తాగేశాడు. 2 అరటిపళ్ళు తినేశాడు. పూజారి వెళ్ళిపోయాడు. అరటిపళ్ళు తిన్న తర్వాత ఆకలి మరీ పెరగసాగింది. తన స్థితికి తనే నవ్వుకున్నాడు వెంకట్రావు గారు. పార్వతి బతికున్న రోజుల్లో, తను ఉద్యోగం చేస్తున్న రోజుల్లో ఎందరో అతిథులుగా వస్తూ ఉండేవారు. తన ఇంటికి వారాలు చేసుకుని చదువుకునే పిల్లలు ఏవో పనులు ఉండి వచ్చి పొద్దు ఎక్కిన కారణంగా వెంకట్రావు గారు మీ ఇంటికి భోజనానికి వస్తామంటూ తమంతట తాముగా అడిగేవారు. మహాసంతోషం, రండి, మాతో పాటు మేము తినేది పెడతాం అనేవాడు తను. ఇలా వేళగాని వేళ అనుకోని అతిథులు ఎప్పుడు ఎందరూ వచ్చినా పార్వతి విసుక్కునేది కాదు, బద్దకించేది కాదు. ఏదో మొక్కుబడిగా కాక ఆదరణగా వండి వడ్డించేది. పార్వతి చేతి భోజనం తిన్న అందరూ తనను పొగిడేవారు. గృహలక్ష్మి అన్న పదానికి అర్థం మీ అర్ధాంగి గారు వెంకట్రావు గారు అని వాళ్ళు అంటూ ఉంటే తన మనస్సు పొంగిపోయేది గర్వంగా. జన్మజన్మలకి పార్వతే నా భార్య కావాలి భగవాన్ అనుకునేవాడు మనసులో. ఆ రోజులు అలాగే జరుగుతాయి అనుకున్నాడు. ఆ పార్వతి లేదు, ఆ జీవితము లేదు. ఇప్పుడు మిగిలింది కొడుకు పంచన కోడలి ఆగ్రహానుగ్రహాల మధ్య నా బ్రతికే ఒంటరి అనాథ బ్రతుకు. తనకి దశ వస్తుందని ముందే తెలిస్తే ఆనాడు పార్వతితో పాటు ఇంత విషం తాగి తను చాలించేవారు. ఇలా జరుగుతుందని తెలియదే. వెంకట్రావు గారు కళ్ళు మూసుకుని పడుకున్నారు. అంతే, మళ్ళీ నిద్ర పట్టేసింది. ఆ నిద్ర రాత్రి 10 గంటలు కావస్తుండగా మెలకు వచ్చేసింది. దేవాలయం మూసి పూజారి ఎప్పుడో వెళ్ళిపోయాడో తెలియదు. వెంకట్రావు గారు లేచి కూర్చున్నారు. అలా ఎంతసేపు కూర్చున్నారో ఆయనకి తెలియదు. ఏదో తెలియని మత్తుగా ఉంది, అలసటగా ఉంది. నానా నాన్న అన్న కొడుకు గొంతు వినిపించింది. ప్రాణం లేచి వచ్చినట్టయింది. వాసు తండ్రి దగ్గరగా వచ్చాడు. వెంకట్రావు మౌనంగా ఉండిపోయారు. నాన్న ఇక్కడే ఉండిపోయారేమిటి అన్నాడు. జవాబు చెప్పాలనిపించక ఊరుకుండిపోయాడు. మీరేమైపోయారో అని హడలిపోయాను. రండి నాన్న, ఇంటికి పోదాం. నాన్న లేవండి, మన ఇంటికి పోదాం. అంతే, వెంకట్రావు గారి పితృహృదయం కరిగిపోయింది. మన ఇంటికి రండి నాన్న అన్న పిలుపు ఆయనకి ఎంతో తృప్తినిచ్చింది. ఒక రోజంతా పడిన నరకయాతనని మరిపించింది. అంతే, లేచి నిల్చున్నాడు. కొడుకు వెంట నడిచాడు. వాసు కబుర్లు చెప్తున్నాడు. నాన్న నిన్న రాత్రి ఏమైందో తెలుసా? మన పక్కింట్లో అద్దెకున్న పార్వతీశం గారింట్లో దొంగలు పడ్డారు. వస్తువులు, బట్టలు సమస్తం దోచుకుపోయారట. అలాగే మన పెరట్లో ఉన్న ఇత్తడి బకెట్టు వగైరా కూడా పోయాయి. అవునా? వాళ్ళ పని అయి ఉంటుంది. అవును. పార్వతీశం గారు ఎక్కడికి పోయారు? తలుపు తాళం వేసి సినిమాకి వెళ్ళారంట. తాళం తేలిగ్గా లాగేశారు. అయ్యో పాపం, అసలే పిల్లలు గలవాడు, మళ్ళీ ఎలా సంపాదించుకుంటాడో ఏమో. మన బకెట్ కూడా మొద్దులా ఉంది. మీ అమ్మాయి అన్నాళ్ళుగానో మోజుపడి కొంది. అవును నాన్న, నాకు గుర్తుంది, కానీ ఏం చేయను. అసలు నేను రాజ్యం ఎక్కడికన్నా వెళ్ళినా వాకిట్లో మీరు పులిలా కాపలా ఉంటున్నారు. కనుక అలాంటి భయం లేకుండా పోయింది. నడుస్తున్న వెంకట్రావు గారు టక్కున ఆగిపోయి అనుకున్నారు, ఇదే సంగతి ఇందుక నన్ను వెతుక్కుంటూ వచ్చింది. ఆగిపోయావే నాన్న, మన ఇల్లు ఇంకా రాలేదుగా అంటున్న కొడుకు మీద ఈసారి కోపం రాలేదు, జాలి వేసింది. పితృప్రేమ పొంగి పొరలగా పిచ్చి సన్నాసి అనుకున్నాడు. ఇద్దరు ఇల్లు చేరుకున్నారు. ఇక సుష్మకు రెండోసారి పెళ్లి చూపుల తతంగం జరుగుతోంది. వరుడు ఇంజనీరు, ఉద్యోగం బాగానే ఉంది, కానీ అబ్బాయి కాస్త నల్లగా పొట్టిగా ఉన్నాడు అనుకుంది రాజేశ్వరమ్మ. సుష్మ నల్లరాయిలా కూర్చుంది. పెళ్ళికొడుకు తల్లి ఎన్ని ప్రశ్నలు వేసినా ఒక్క ప్రశ్నకు జవాబు సరిగా చెప్పటం లేదు. పెళ్ళికొడుకు అసహన పడిపోసాగాడు. ఆ పిల్లకి సిగ్గులా ఉంది, అందుకే తలెత్తి నీ వైపు ఒక్కసారన్నా చూడలేదు అంది మెల్లగా. చదువుకున్న ఈ కాలం అమ్మాయికి సిగ్గేమిటమ్మా విసుగ్గా అన్నాడు. వాళ్ళకి ఒక్కగానో ఒక పిల్ల ముత్యంలా ఉంది. ఇల్లు వాకిలి చూస్తే మన తరహాకి తూగేలాగా ఉన్నారు. ఎంచక్కా ముద్దు ముచ్చట జరిపించుకోవచ్చు, ఏమంటావు? అబ్బాయికి సుష్మ నచ్చింది, కానీ పెదవి కదిపి ఒక్క మాట మాట్లాడలేదే అని కళ్ళెత్తి ఒక్కసారన్నా తన వైపు చూడలేదని లోపల అసంతృప్తిగా ఉంది. ఏమంటావురా? నచ్చితే ఇప్పుడే చెప్పేస్తాను. నీ ఇష్టం అమ్మా అనేశాడు. తల్లి ఏనుగెక్కినంత సంబరపడిపోయింది. వెళ్ళొస్తాం అని చెప్పింది. వాకిలి వరకు సాగనంపడానికి వచ్చిన మధ్యవర్తి ఏమంటారమ్మా అని అడగగానే అబ్బాయికి పిల్ల నచ్చింది, మీరు రండి, మిగతా విషయాలు అంటూ నానుస్తూ ఆవిడకి నమస్కారం చేస్తూ అన్నాడు. అమ్మా అన్నాడు. అది చాలు, మిగతావన్నీ మీకు నచ్చినట్లు చేయించే ప్రయత్నం నేను చేస్తాను. మీ అబ్బాయి ఈ గేట్లో కాలు పెట్టిన వేళ విశేషం మంచిది.
మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటారు. ఆయన ఈ ఇంట్లో అల్లుడు అయిపోయినట్లే అంటూ ఉండగానే కారు వెళ్ళిపోయింది. ఆయన లోపలికి వచ్చాడు. కామేశ్వరరావు గారితో గుసగుసలాడి ఆయన వెళ్ళిపోయారు. రాజేశ్వరమ్మ ఆనందానికి హద్దు లేకుండా ఉంది. ఇంజనీర్ అల్లుడు అవుతున్నాడని, తను అనుకున్నట్టే సుష్మ పెళ్ళి నెల తిరగకుండా చేసేసి అత్తారింటికి పంపేసి హాయిగా గాలి పీల్చుకోవచ్చని, ఆవిడ పెళ్లి ప్రయత్నాలు ఎలా ప్రారంభించాలా అని ఆలోచనలు చేయసాగింది. కూతురికి సంబంధం ఖాయం అవబోతున్నా కామేశ్వరరావు రాజేశ్వరమ్మలాగా మురిసిపోవటం లేదు. ఆయన ఎందుకు అలా ఉన్నారు అనుకుంది రాజేశ్వరమ్మ. ఏమండి, మరే అంటూ వచ్చిన భార్యను చూడు, ఈ విషయం తర్వాత మాట్లాడుకుందాం, నాకు బయట పనుంది, వెళ్ళొస్తానంటూ వెళ్ళినవాడు రాత్రికి కానీ తిరిగి రాలేదు. భోజనాల తర్వాత పిల్లలిద్దరూ తమ గదిలోకి వెళ్ళిన తర్వాత రాజేశ్వరమ్మ భర్త దగ్గరగా వచ్చి కూర్చోంది. అలా ఉన్నారే అడిగింది. ఏం లేదు కానీ చూడు, పెళ్ళి ఖాయమైనా ఎవరికి అప్పుడే చెప్పకు. ఎందుకండి, మనం ఇంకా సుష్మ అభిప్రాయం తెలుసుకోలేదు, అనుమతి తీసుకోలేదు. దాని ముఖం దాన్ని అడిగేదేమిటి? అడిగినా అది సరే అని అంటుందా? అనదో. పెళ్లి కొడుకు సరే అన్నాడు, అది జాలు పెళ్లి జరిపించడానికి. అదిగాక ఇప్పటికీ అందరికీ చెప్పేశాను. కామేశ్వరరావు నుదురు కొట్టుకున్నాడు. నీకు కాస్త కూడా బుర్ర లేదు, దూర ఆలోచన అంతకన్నా లేదు. నువ్వు నీ ధోరణి అంతే, ఎప్పుడు మాట్లాడకు, నాకు అసలే విసుగ్గా ఉంది అంటూ కామేశ్వరరావు హాల్లోకి వచ్చి సోఫాలో కూర్చుండిపోయాడు. సుష్మ అక్కడికి వచ్చింది. తండ్రి పక్కన కూర్చుంది. డాడీ, ముందే చెప్తున్నాను, నేను పెళ్లి చేసుకోను అంది. కూతురు గొంతు వింటూనే రాజేశ్వరమ్మ హాల్లోకి వచ్చింది. ఏమ్మా, ఎందుకని? అతను నచ్చలేదా? శాంతంగా అడిగాడు, ఆగ్రహాన్ని లోపలే అణుచుకుంటూ. నచ్చటం నచ్చకపోవటం కాదు డాడీ, అసలు నేను ప్రీతమ్మను తప్ప మరొకరిని పెళ్ళాడను. మంచిదే, నువ్వు అతన్ని పెళ్ళాడటానికి మాకేం అభ్యంతరం లేదు. అయితే నిన్ను అతనికి ఇవ్వాలంటే అతనికి కొన్ని అర్హతలు ఉండాలి, అవునా? అతను డాక్టరో కాదు, నిరుద్యోగ ఇంజనీరు, ఆస్తులా లేవు. ఇవన్నీ ముందు ఆలోచించద్దా తల్లి? అతన్ని ప్రేమించేశాను అంటే ఎలా? డాడీ, మీరు కావాలి అనుకున్నవేవి అతనికి లేవు, నిజమే, కానీ నాకు నచ్చాడు, అంతే. ఓకే, నీ మాట ఒప్పుకుంటాను. మరి పెళ్ళైన తర్వాత తిండి, బట్ట, స్కూటర్లు, షికార్లు, సినిమాలు, హోటల్స్ ఇవన్నీ అక్కర్లేదా? కావాలంటే డబ్బు ఎలా వస్తుంది? పోనీ సినిమాలో లాగా చెట్టు కింద ఉంటారా? తోటల్లో పరుగులు ఎడుతూ ఆకలి నిద్ర లేకుండా జీవితం గడపగలరా? చెప్పమ్మా. ముందు పెళ్లి చేసుకొని ఒకరికొకరు అండగా ఉండి ఆ తర్వాత ఇల్లు వాకిలి వగైరా వగైరా సంపాదించుకుంటాను డాడీ. ఓకే, అయితే ఒక్క షరతు. ముందు పెళ్ళి తర్వాత ఉద్యోగం, ఇల్లు వగైరా అన్నది పాతకాలం నాటి మాట. ఇప్పుడు అలా కాదు, ముందు అవన్నీ అమర్చుకుని ఆ తర్వాత పెళ్లి చేసుకోవాలి, అవునా? సుష్మా జవాబు చెప్పలేకపోయింది. అసలు తండ్రి ఇలా మాట్లాడతాడని అనుకోలేదు. ఆయన ఈ పెళ్లి చేసి తీరతారు అంటారనుకుంది. అలా అంటే వెంటనే చెప్పటానికి జవాబు రెడీ చేసుకుంది, నేను చస్తే చేసుకోను అని. కానీ తండ్రి అలా అనకుండా ప్రీతముని చేసుకున్న అభ్యంతరం లేదు అంటూనే లిటిగేషన్ పెడుతూ ఉన్నారు. ఏమిటో వీళ్ళ అభిప్రాయం అర్థం కావట్లేదు. సుష్మా, చూడమ్మా, నువ్వు ప్రేమించిన అబ్బాయికి నేను కావాలని అనుకున్నవి లేనే లేవు. అది నేను చేసిన అబ్బాయికి అన్నీ ఉన్నాయి, నేను చూసిన అబ్బాయికి. కాస్త ఆలోచించి చెప్పు. అతను ఇంజనీరు, నెలకు 16,000 జీతం, ఇల్లుంది, ఇంటికి కావాల్సిన ఫర్నిచర్ ఉంది, స్కూటర్ ఉంది, కారు కొనబోతున్నాడు. చూడు, ఇతని స్థితికి నీ ప్రీతం 10 ఏళ్ళు కష్టపడి సంపాదించినా అతను అంతస్తుని చేరుకోలేడు. కనుక మళ్ళీ ఆలోచించు. కావాలంటే కాస్త టైం ఇస్తాను కూడా. ఇప్పుడు చెప్పక్కర్లా. నాకు టైం అక్కర్లేదు, ఆలోచించే పని లేదు. నేను ప్రీతంనే పెళ్ళాడతాను, లేకుంటే ఇలాగే ఉండిపోతాను, అంతేనా? అంతే. కామేశ్వరరావు కొళ్ళు మండుకొచ్చింది. ప్రేమించుకున్నాం, ఇదే మాట. వాట్ ఈజ్ లవ్? ఈ ఒక్కదాంతో జీవితాన్ని సాగించగలరా? ఉరిమి చూస్తూ అన్నాడు. ప్రేమే మా ఊపిరి, ప్రేమే మా దైవం, ప్రేమే మా... షటప్, ఆగు. సుష్మ టక్కన ఆగిపోయింది. ప్రేమంటే నీకు అర్థం తెలుసా అసలు? ప్రేమంటే మానవుడి హృదయంలోని పవిత్ర భావాల మేలు కలయిక. అంటే వాత్సల్యం, సానుభూతి, అనురాగం, గౌరవం మొదలైన భావాలన్నీ కలిసి మొలకెత్తుతుంది. దీన్నే మీలాంటి యువతరం ప్రేమ అనుకుని వెర్రి కేకలు వేస్తూ ఉంటారు. సుష్మ తండ్రి చెప్పింది సరిగా విన్నదో లేదో కానీ గిర్రం తిరిగి తన గదిలోకి వెళ్ళిపోయింది. కామేశ్వరరావుకి మరీ ఆగ్రహం ముంచుకొచ్చింది. చేతిలో ఉన్న పుస్తకాన్ని విసిరి నేలకేసి కొట్టాడు. మీరంత మెల్లగా మాట్లాడితే అది వింటుందటండి అంది రాజేశ్వరమ్మ. కాసేపు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. రాజేశ్వరి కదలకుండా ఇంకేదో చెప్పబోయింది. గెట్ అవుట్, గట్టిగా అరిచాడు. గాబరాపడి ఆ గదిలోంచి వెళ్ళిపోయింది రాజేశ్వరమ్మ. కామేశ్వరరావు తల 2 చేతుల్లోనూ పట్టుకున్నాడు. ఆవేశాన్ని అణుచుకునే ప్రయత్నం చేస్తూ అనుకున్నాడు, ఈ కాలం ఆడపిల్లలకి బొత్తిగా బుద్ధి లేదు అని.
ఇక వెంకట్రావు గారికి తోచటం లేదు. స్నేహితుడు సుబ్బారావు గారు 10 రోజుల నుంచి కనిపించడం లేదు. ఏమైంది వీడికి అని ఆవేదన పడి ఆయన ఇచ్చిన ఇంటి అడ్రస్ వెతుక్కుని చూసి రావాలని బయలుదేరాడు. ఒరేయ్, అడ్రస్ ఇచ్చానని అస్తమానం రాకు అన్న మాట గుర్తుకొచ్చినా ఆగలేదు. అడ్రస్ ప్రకారం ఇల్లు వెతుక్కుంటూ ఎంతో కష్టపడి ఎలాగో చేరుకున్నారు. పాత బస్తీలో సందులు గొంతులు దాటి వెళ్లాల్సి వచ్చింది. ఇల్లు 3 గదుల వాటాలాగా ఉంది. ఇంటి గోడకు సుబ్బారావు గారి కొడుకు పేరున్న బోర్డు ఉంది. ముందు గదిలో ఎవరూ లేరు. 4 కుర్చీలు వేసున్నాయి. ఆ గదిలో స్నేహితుడి చేతికర్ర చెప్పులు ఉన్నాయి. ఇదే ఇల్లు అనుకుని అక్కడున్న కుర్చీలో కూర్చున్నాడు. ఏ ఇంట్లో ముసలి వాళ్ళున్నా వాళ్ళుండేది ముందు గదిలోనే కదా. తను అంతే. ద్వారపాలకుళ్ళ ఇంటికి కాపలా కాస్తూ తను ఉంటే వాసు ఆఫీస్కి వెళ్ళగానే రాజ్యం షికారు బయలుదేరుతుంది. అప్పటి నుంచి ఇరుగు పొరుగు వారు వస్తుంటారు. రాజ్యం గారు ఏం చేస్తున్నారు అంటూ వచ్చిన వాళ్ళకి జవాబు చెప్పవలసిన బాధ్యత తనది. లేదు అంటే వినిపించుకోరు. ఒకే ప్రశ్నను 10 రకాలుగా చెప్పి తిప్పి అడుగుతారు. రాజ్యం గారు లేరా అండి? ఎక్కడికి వెళ్ళారండి? ఎప్పుడొస్తారు? తెలియదు తన జవాబు. మ్యాట్నీకి వెళ్ళారా? మార్నింగ్ షోకి వెళ్ళారా? తెలియదు. స్టీల్ గిన్నెల చీటీకి వెళ్ళారా? వైరు బుట్ట అల్లించే చోటుకి వెళ్ళారా? అది తెలియదు. ఎక్కడికి వెళ్తున్నది మీకు చెప్పే అలవాట్లేదా? లేదు. ఆ సంగతి ముందుగానే చెప్పకూడదు, నాకే కంఠశోష తప్పేది అని ఎదురింటి ఆవిడ వెళ్ళిన తర్వాత తను అమ్మయ్య అనుకుంటాడు. అసలు ఆ డ్యూటీ చేయటం ఎంత విసుగు అయినా తప్పదు. చూడగా ఇక్కడ అలాగే ఉన్నట్టుంది. సుబ్బారావు లోపల ఏం చేస్తున్నట్టు కోడలు వచ్చి నన్ను చూస్తూనే ఆశ్చర్యపడి ఎవరు మీరు సరాసరి లోపలికి వచ్చి కుర్చీలోనే కూర్చున్నారో అని అడుగుతుందేమో. అలాగే కనుక అడిగితే నేను ఎవరినో మీ మామగారిని అడుగమ్మా అంటాను. ఇంతకన్నా దర్జాగా కూర్చుని నేను అంటే ఆ పిల్ల మూతి ముడుస్తుందో ముసిముసి నవ్వులు నవ్వుతుందో మీరు నాకు తెలియకపోవటం ఏమిటి? రోజు మామగారు వచ్చేది మీ దగ్గరికేగా, మీ గురించి చాలా కబుర్లు చెప్తారు అంటుందేమో. సుబ్బారావు కోడలు మంచి పిల్ల అయి ఉండాలి, లేకపోతే ఇంట్లో వాడు ఇంతకాలం ఉండగలడా? అలా నిండు కొండలాగా నవ్వగలడా? పోనివు, వీడైనా అదృష్టవంతుడు. అవును, నేను వచ్చి ఇంతసేపైనా లోపల నుంచి ఒక్కరూ రానే అని ముందు గదిలోకి తొంగి చూశారు. అక్కడ ఎవరూ కనిపించలేదు. కానీ వంటగదిలో ఎవరో బరబర పప్పు రుబ్బుతున్న శబ్దం వినిపించసాగింది. ఆ శబ్దాన్ని ఆసక్తిగా వినసాగాడు. గారెల పప్పు కాబోలు రుబ్బుతున్నారు. పార్వతి బతికున్నప్పుడు గారెలు తినాలనుందని అడిగినప్పుడు పార్వతి మినప్పప్పుతో గారెలు చేసి పెట్టేది. తను పిండి రుబ్బుతూ ఉంటే అచ్చంగా ఇలాంటి శబ్దమే వినవచ్చేది, బరబరా బరబరా అని. పార్వతి చేసి గారెలు మెత్తగా దూదుల్లో ఉండే, నోట్లో వేసుకుంటే కరిగిపోతూ ఉండేవి. అలాంటిది పార్వతి పోయిన తర్వాత తను మళ్ళీ తినలేదు. రాజ్యం ఎప్పుడు గారెలు చేయదు. చేసిన పప్పు మెత్తగా నలగనివ్వదు. అవి తింటే పళ్ళు రాలిపోయేలా ఉంటాయి. అందుకని తాను అసలు వాటిని తినడు. అవును, సుబ్బారావు కోడలు ఇంత కుదురుగా కూర్చుని గారెల పప్పు రుబ్బుతూ ఉందా? ఆశ్చర్యంగా ఉందే. కొడుకు ప్రేమించి కిరస్తాని పిల్లను పెళ్ళాడినా ఆ పిల్ల చదువుకున్నదైనా నెమ్మది నిదానం ఉన్నట్టుంది. అయితే ఈరోజు నేను స్థిమితంగా కూర్చుని గారెలు తినచ్చు. వేడి వేడి గారెలు తిని అన్నాళ్ళయిందో. నేను సమయానికి వచ్చానని సుబ్బారావు ఎంత ఆనందపడతాడో, కొసర వేయిస్తాడేమో చూడాలి. వెంకట్రావు గారి ఆలోచనలకు ఆనకట్టబడింది. లోపల నుంచి ఇంగ్లీష్లో తిట్లు వినిపిస్తున్నాయి. ఆ మాటలు పొత్రం బరబరా తిరుగుతూ చేస్తున్న శబ్దంలో కలిసిపోతున్నాయి. ఆ మాటలు ఎక్కువైన కొద్దీ బరబరా శబ్దం ఎక్కువ కానొచ్చింది. ఏమిటిది? తిట్టే గొంతు, ఆడగొంతు, ముసలి గొంతు, తిట్లు ఎక్కువ అయినా కొద్దీ బరబరా శబ్దం ఎక్కువ వస్తోంది. వెంకట్రావు గారికి పరిస్థితి ఏమిటో బొత్తిగా అర్థం అవ్వక లేచి ఒక్క అడుగు వేసి లోపలికి తొంగి చూశారు. అక్కడ కనిపించిన దృశ్యానికి విభ్రాంతి చెంది మరోసారి కళ్ళు నులుపుకొని చూశారు. ఇది కళ నిజమా అనుకుని మరోసారి చూశారు. తను చూసింది కళ కాదు, నిజమే. రోటి ముందు కూర్చుని పప్పు రుబ్బుతున్నది కోడలు కాదు, సుబ్బారావు గారు. ఒళ్ళంతా చెమటతో తడిచిపోయి, మొహం వాడిపోయి, చేతుల్లో శక్తి లేక పళ్ళు బిగబట్టి ఇంకా రుబ్బటానికి ప్రయత్నిస్తున్న ఆయన్ని తిడుతోంది 50 ఏళ్ళు పైబడి గౌన్లో ఉన్న ముసలమ్మ. వెంకట్రావు గారికి ఇంకా ఆ దృశ్యాన్ని చూడాలనిపించలేదు. ఇంటికి వెళ్ళిపోవాలనిపించింది. గిరుక్కున వెనక్కి తిరిగారు. వాకిట్లో ఆటో ఆగిన శబ్దమై చప్పున కుర్చీలో కూలబడ్డారు. వచ్చింది ఎవరో కానీ ఈ ఇంటికి అని తెలుస్తోంది. ఓ 25 ఏళ్ల యువతి వాయిల్ చీర కట్టుకుని ఏవో ప్యాకెట్లు తీసుకుని లోపలికి వచ్చేసింది. వెంకట్రావు గారిని చూస్తూనే ఎవరి కోసం అంది. నా స్నేహితుడు సుబ్బారావు కోసం. నమస్కారం, కూర్చోండి, మామగారిని పంపిస్తాను అని లోపలికి వెళ్ళింది. మళ్ళీ మాటలు వినిపిస్తున్నాయి. మమ్మీ, మీకు ఎన్నిసార్లు చెప్పానో మామగారి చేత అలాంటి పనులు చేయించద్దని. నీ గుణం మానవు. చూడు, నువ్వు ఇలా చేస్తూనే ఉంటావు గనక నా ఇంట్లో ఉండొద్దు. ఈరోజే నువ్వు డాడీ వెళ్ళిపోండి. మామగారు, సారీ, మీరు చేతులు కడుక్కుని ముందు గదిలోకి వెళ్ళండి. మీకోసం మీ స్నేహితులు ఎవరో వచ్చారు, నేను టీ తీసుకొస్తాను. ఇంకా మాటలు ఆగిపోయాయి. సుబ్బారావు గారు మొహం చేతులు దుడుచుకుంటూ ముందు గదిలోకి వచ్చారు. సారీరా సుబ్బారావు, సమయంలో వచ్చినట్టున్నాను. వెళ్ళొస్తానురా. వెళ్ళకు, ఎలాగో వచ్చావుగా, కూర్చో.
15 రోజులుగా నువ్వు రాకుంటే ఏమైపోయావని చూడాలనిపించి వచ్చానురా. పర్లేదా నాన్న, ఉండు, మా కోడలు టీ తెస్తుంది, తాగి బయటికి పోదాం. సుబ్బారావు గారి నోటి నుంచి మాటలు మెల్లగా వస్తున్నాయి. తన అంత క్రితం జరిగిన అవమాన భారాన్ని మింగేయటానికి టైం పడుతుందని అర్థమైన వెంకట్రావు గారు ఏమీ మాట్లాడకుండా కూర్చుండిపోయారు. నీకు స్వాగతం ఇవ్వవలసిన నేను ఈ ఇంట్లో ఎప్పుడు ఏ పరిస్థితిలో ఉంటానో చెప్పలేను గనక నేను నిన్ను రావద్దన్నాను, కానీ మరేం లేదురా వెంకు. సారీరా. పర్లేదు అన్నానుగా. స్నేహితుడి చేతిని తన చేతిలోకి తీసుకుని మెల్లగా నొక్కారు. ఇంతలో మేరీ బిస్కెట్లు టీ ట్రేలో తీసుకొచ్చింది. మ్యారీ బిస్కెట్లు. మ్యారీ ఇతని గురించి చెప్పాను కదూ, బాల్యమిత్రుడు వెంకట్రావు. చిన్నప్పుడు కలిసి చదువుకున్న, ఉద్యోగరీత్యా చాలా కాలం విడిపోయి రిటైర్మెంట్ తర్వాత ఈ ఊళ్ళో మళ్ళీ కలుసుకున్నాం. మేరీ వెంకట్రావు గారికి నమస్కారం చేసి టీ కప్పుల్లో పోసింది. వెంకట్రావు గారి మనసు అదోలా ఉంది. టీ తాగాలని లేదు. మిత్రుడు బాధపడతాడని, కులం ఏదైనా మంచి మర్యాద ఉన్న మేరీని కించపరచడం ఇష్టం లేక టీ త్రాగేశారు. మేరీ, అలా వెళ్ళొస్తామమ్మా. మంచిది. ఖాళీ కప్పులు లోపలికి తీసుకెళ్ళిపోయింది మేరీ. స్నేహితులు ఇద్దరూ ఇంట్లో నుంచి బయటపడ్డారు. సుబ్బారావు, ఇందాక చూసి విషయం గుర్తు చేసి నీకు బాధ కలిగించడం నా ఉద్దేశం కాదు, కానీ అలాంటి వ్యక్తుల మధ్య ఎలా ఉండగలుగుతున్నావురా? బాధగా లేదు? ఉంది, కానీ ఏం చేయను. కాలం కలిసి రానప్పుడు మనిషి ఏం చేయగలడు? జీవితం నా చేత చాలా రకాల ఫీట్లు చేస్తోంది. ఒకగాను ఒక్కగానొక్క కొడుకని 6 నెలల పసివాణ్ణి అష్ట కష్టాలు పడి ఆడదానిలా పెంచాను. వాడి దగ్గరే కాలం వెళ్ళదీయాలనుకున్నాను, కానీ లాభం లేకుండా పోయింది. మేరీ మంచి పిల్లే, అయినా ఆమె తల్లిదండ్రులు తరచుగా వచ్చి ఇక్కడ తిష్ట వేస్తూ ఉంటారు. వాళ్ళు ఉన్నన్ని రోజులు నా స్థితి ఇలాగే మారుతుంది. ఏం చేయను, విధి అని తల వంచి రోజులు గడిపేస్తున్నాను. అయినా ఒకప్పుడు మనస్సు మహా ఎదురు తిరుగుతుంది. ఈ విషయాలన్నీ నీ కొడుకు చెప్పకూడదా? లాభం లేదు, వాడు వాళ్ళనే సమర్థిస్తాడు. భగవాన్, ఎంత దురదృష్టం. సుబ్బారావు, ఇంత బాధను గుండెల్లోకి దాచుకుని పైకి నవ్వుతున్న నిన్ను అభినందిస్తున్నాను. సుబ్బారావు నిర్లిప్తంగా నవ్వేశారు. తర్వాత అన్నారు, వెంకు, నేను నీ దగ్గరికి రాని కారణం చెప్తున్నాను విను. వారం రోజుల క్రితం నాకు ఉత్తరం వచ్చింది. ఆ సమయంలో నేను ఇంట్లో లేను. నా ఉత్తరాన్ని మేరీ తల్లిదండ్రులు చించి చదివారు. ఎంత పరిహసించారో చెప్పలేను. అవునా? సభ్యత లేకుండా అదేం పని? ఇంతగా ఉత్తరం ఎవరు రాశారు? లలిత రాసింది. లలిత ఇన్ని సంవత్సరాల తర్వాత నీకు ఉత్తరం రాసిందా? అసలు నీ అడ్రస్ ఆమెకి ఎలా తెలిసింది? తెలియదు, కానీ రాసింది. తన ఆరోగ్యం పూర్తిగా చెడిపోయిందని, అతను హాస్పిటల్లో చేర్చి పత్తా లేకుండా పారిపోయాడని, తను ఏకాకినైనానని, ఎన్నేళ్ళలో బతకనని, ఒకసారి వచ్చి చూసెళ్ళమని కన్నీళ్లతో ప్రార్థనతో రాసింది. తను చేసిన పని ఎంత హేమేందో ఇప్పటికైనా తెలుసుకుందా? తెలుసుకున్నా తెలుసుకోకపోయినా ప్రయోజనం ఏమిట్రా? నిజమే, కానీ వెళ్ళిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఇలా పిలవటం బాధగా లేదు? ఉంది. అయినా వెళ్ళి లలితను చూశాను. పరిస్థితి ఏం బాలేదు. అందుకే లలిత కోసం రోజు హాస్పిటల్కి వెళ్లాల్సి వస్తోంది. ఈ కారణంగానే నీ దగ్గరికి రాలేదు. సుబ్బారావు, ఎలా వెళ్ళగలుగుతున్నావురా? ఒకనాటి అర్ధాంగన్న మమకారంతోనా? కాదు, కానే కాదు. మరి మానవత్వం ఉన్న మనిషిగా అవసాన దశలో సాయం కావాలని అర్జించిందన్న జాలితో. లలిత పరిస్థితి గురించి డాక్టర్లను సంప్రదించాను. లాభం లేదని చెప్పారు. ఆమెది నయం కాని రోగం, బ్లడ్ క్యాన్సర్. చాలా ముదిరిపోయింది. మృత్యువు చాలా దగ్గరలో ఉందని చెప్పారు. ఈ విషయం నా కొడుక్కి చెప్పాను. ఒకసారి వచ్చి ఆమెను చూడమని చెప్పాను. ఆమె కొడుకు కోసం ఎన్ని సంవత్సరాల తర్వాత కలవరిస్తోంది. ఆశ్చర్యంగా ఉంది కదూ. నీ కొడుకు వెళ్ళి చూశాడా? లేదు, తన తల్లి ఎప్పుడో చచ్చిపోయిందని చెప్పాడు, అంతే. సుబ్బారావు, నీదెంత మంచి మనసురా. నీకే చిత్రమైన పరిస్థితులు ఎదురవుతూ ఉన్నాయి. జీవితంలో ఎన్నో ఎదురు దెబ్బలు తిన్న నాకు ఏదీ విచిత్రంగా అనిపించడం లేదురా. ఒకప్పుడు ప్రేమించిన వ్యక్తిని ద్వేషించాల్సి వస్తుంది. ద్వేషించిన మనిషినే ప్రేమించవలసి వస్తుంది. రాగద్వేషానికి అతీతంగా నిలిచి చూస్తే ఈ జీవితాలను తెర వెనక నిలుచుని ఏదో శక్తి నడిపిస్తున్న నాటకంలా అనిపిస్తుంటుంది. అవునా? అవును. కానీ లలిత లాంటి ఆమెను క్షమించగలిగిన నువ్వు దేవుడని అంటావా? అనకు. లలిత లాంటి స్థితిలో ఎవరున్నా మనిషి అయితే నాలానే చేస్తాడు. అంతేగాని చూడు, నేను ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తున్నాను, నువ్వు రారా బ్రదర్ అంటూ దారిన పోతున్న ఆటోను ఆపి ఎక్కి కూర్చున్నారు సుబ్బారావు గారు. వెంకట్రావు ఇంకేం మాట్లాడకుండా ఆటో ఎక్కేశారు.
ఆటో హాస్పిటల్ దగ్గర ఆగింది. ఇద్దరు ఆటో దిగారు. సుబ్బారావు గారు ఆటోకు డబ్బులు ఇచ్చి లోపలికి నడుస్తూ అన్నారు, లలితకు ఖర్చు చేస్తున్న డబ్బా అంతా నా కోడలిస్తోంది. ఇది మరీ ఆశ్చర్యంగా లేదు? చాలా ఆశ్చర్యంగా ఉంది సుమా. ఇద్దరు గేట్లు దాటి వరండాలు దాటి ఎమర్జెన్సీ వార్డులోకి వచ్చారు. లలిత పరిస్థితి బాగాలేదన్నావు కదా, ఆమె దగ్గర ఎవరి నుంచావు? ఆయాను మాట్లాడాను. నేను ఉదయం సాయంకాలం వచ్చి చూస్తున్నాను. ఒక్కో రోజు ఇక్కడే ఉండిపోవాల్సి వస్తుంది. అదిగో అదే లలిత బెడ్. ఇద్దరు లలిత బెడ్ దగ్గరికి వచ్చారు. లలిత స్పృహ లేని స్థితిలో ఉంది. ఆయాతో ఏదో మాట్లాడి డాక్టర్ కోసం పరిగెత్తాడు సుబ్బారావు గారు. మృత్యువుతో పోరాడే లలితనే చూడసాగారు వెంకట్రావు గారు. ఈమెలోని అందం ఏమైంది? అహంకారం ఏమైంది? విశృంఖలత్వం ఏమైంది? ఏ మనిషిలోనైనా సరే ఈ గుణాలు పుట్టేటప్పుడు ఉండవు, పోయేటప్పుడు ఉండవు. పుట్టకకి చావుకి మధ్య ఉండే జీవితం శాశ్వతం అనుకున్నప్పుడు ఈ గుణాలు మనిషి మనసు మీద సవారీ చేస్తాయి, చిత్రంగా చిందులు వేయిస్తాయి. భగవాన్, ఈమె జీవితంలో ఎలా ప్రవర్తించినా ఇప్పుడు శిక్షించకు, కరుణించు. వెంకట్రావు గారు లోపలే దేవుణ్ణి ప్రార్థించసాగారు. సుబ్బారావు గారు డాక్టర్ని తీసుకొచ్చారు. డాక్టర్ లలితను చూశాడు, పెదవి విరిచాడు, వెళ్ళిపోయాడు. మరో అర్ధగంట అతి కష్టం మీద గడిచింది. మరో డాక్టరు నర్సు వచ్చారు. ఏవో ఇంజెక్షన్లు ఇచ్చారు, వెళ్ళారు. లలిత ఆఖరు శ్వాస వదిలే ముందు కళ్ళు తెరిచింది. సుబ్బారావు గారు దగ్గరగా కూర్చుని లలిత తల నెమరసాగారు. ఆ చేతిని పట్టుకుంది. ఆమె కళ్ళల్లో నీళ్లు. లలిత. ఆయన పై మీదున్న తువ్వాలతో లలిత కన్నీళ్లను అద్దాడు. ఏమండి, ఏమండి, నన్ను క్షమించారు కదూ? ఓ, ఆ విషయం మర్చిపో. నేను నిన్ను. సుబ్బారావు గారి నోటి నుంచి మాటలు రావటం లేదు. లలిత కళ్ళ నుంచి ఆఖరిగా కన్నీటి చుక్కలు చెంపల మీద నుంచి పక్కలకు జారిపోయాయి. లలిత, ఆఖరి సమయంలో నాకు చాలా శాంతి, సంతోషం ఇచ్చారు. మీరు దేవుడు, నేను దేవుణ్ణి మోసగించాను. అందుకే. లలిత ఇంకా మాట్లాడనీలేదు ఆయన. ఆయన చేతిని పట్టుకుని ఆయన కళ్ళల్లోకి చూస్తూ కళ్ళు మూసేసింది లలిత. అంతే. ఇక రాజ్యం మామగారు చేస్తున్న తప్పులను ఎత్తి చూపిస్తోంది. వెంకట్రావు గారు కోడలు చెప్పేవన్నీ సావధానంగా వింటున్నారు. అరిచి అరిచి రాజ్యం నోరు నొప్పి పట్టడం తప్ప ప్రయోజనం కనిపించలేదు. ఇదంతా చూస్తున్న వాసుకు ఆశ్చర్యంగా ఉంది. తండ్రి ఇంత శాంతంగా ఎలా కూర్చోగలుగుతున్నాడు? అయినా ఈ సమయంలోనే తను వార్నింగ్ గట్టిగా ఇవ్వాలనుకున్నాడు. పెద్దవారు కదూ అని మేమెంతో ఓర్పుతో చూస్తుంటే మీరు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించి మాకు ఇబ్బంది కలిగిస్తున్నారు. వెంకట్రావు గారి మనసు తుకతుక ఉడికిపోతా ఉంది. ఆయన శాంతంగానే లేచారు, లోపలికి వెళ్ళారు. గోడకు తగిలించి ఉన్న తన సంచి తీసుకుని బయటకు వచ్చారు. తననే కళ్ళు అప్పగించి చూస్తున్న కొడుకుని కోడల్ని ఒకసారి చూశారు. వాసు, మొన్న వెళ్ళిన వాడిని ఆ రాత్రికి ఎందుకు తిరిగి రాలేదో మీ ఇద్దరికీ చెప్పాలనుకున్నాను. వస్తూనే చెప్పటానికి అది సంతోష వార్త కాదు. నేను ఎక్కడికి వెళ్ళినా ఆ రాత్రికి వస్తానో రానో ముందుగానే మీకు తెలపటం నా డ్యూటీ అని నాకు తెలుసు. అనుకోని పరిస్థితి అక్కడ కలగటం వల్ల వచ్చిన తర్వాత చెప్పాలనుకున్నాను. మీరు అవకాశం ఇవ్వకుండా ఏదేదో ఊహించి మీ ఆధిక్యాన్ని, అధికారాన్ని చూపిస్తున్నారు. ఈ విషయం ఇలా ఉంచితే అక్కడ జరిగింది ఇది అని విషయం క్లుప్తంగా చెప్పిన తర్వాత అన్నారు. వాసు, నేను వృద్ధుణ్ణయ్యాను, మీ మీద ఆధారపడి ఉన్నాను. నిజమే, మీకు ఇబ్బంది కలిగించకూడదు, అది నిజమే. కానీ వాసు, నేను మనిషినేరా. నీ భార్య మాట్లాడటం సరే, నువ్వు ఇలా మాట్లాడటం నాకు బాధ కలిగించింది కూడా. బాధ కాదు, గుండె మండిపోతోంది. మగాడంటే ఒక్క భార్యనే కాదు, తన మీద ఆధారపడిన అందరినీ సరిగా చూడాలి, ఆత్మీయత పంచాలి, అభిమానించాలి. ఇవన్నీ సరిగా జరిగినాడు ప్రతి ఇల్లు స్వర్గంలా ఉంటుంది. వాసు, నేను ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండలేను, వెళుతున్నాను. వెంకట్రావు గారు చెప్పులు వేసుకుని రోడ్డు మీదకి వచ్చేశాడు. అలా వెళ్ళిపోతున్న ఆయన్ని చూస్తూ అన్నాడు, ఈయనకు మతిపోలేదు కదా అని. మీరెంత పిచ్చివారండి. ఆయన మననన్ని మాటలు దులిపి వెళుతుంటే కోపగించుకోక మతిపోలేదు కదా అని నెమ్మదిగానే మీరు అసలు మనిషేనా? భర్త వైపు ప్రేమగా చూసింది. ఎక్కడికి పోతారు? పోనివ్వండి, ఎక్కడికైనా మనకి అనవసరం. పేడ వదిలిపోయింది. రాజ్యం. వాసుకు కోపం వచ్చేసింది. అంతే, చాచి చెంప మీద కొట్టాడు. రాజ్యానికి బుస్సున కోపం వచ్చింది. అంతే, లోపలికి విసురుగా వెళ్ళి మంచం మీద పడుకుని ముసుగు బిగించేసింది. వాసు రాజ్యాన్ని పట్టించుకోలేదు. అసహనం పెరిగిపోతోంది. అటు ఇటు పచారులు చేయసాగాడు. ఇప్పుడు ఏం చేయాలి? ఆలోచిస్తున్న వాసుకి గోడకు తగిలించున్న తన చిన్ననాటి ఫోటో కనిపించింది. తండ్రి 5 ఏళ్ల వయసున్న తనని భుజాల మీద ఎక్కించుకుని గర్వంగా చూస్తున్నాడు. ఆయన మొహంలో ఆనందం, ఆరోగ్యం ఉంది. అంతకు మించిన తృప్తి ఉంది.
ఈనాడు ఆయన ముఖంలో అవేమీ లేవు. వాసు మనస్సు బాధతో గిలగిలలాడింది. రాజ్యం, నేను వెళ్ళి నాన్నను తీసుకొస్తాను అన్నాడు. రాజ్యం ముసుగు లాగి పారేసి చప్పునొచ్చి భర్త చేతిని పట్టుకుని ఆపటానికి ప్రయత్నించింది. లాభం లేకపోయింది. దర్వాజాకు అడ్డంగా 2 చేతులు చాచి నిల్చుంది. వాసు విసురుగా ఆ చేతులను లాగి పారేసి వెళ్ళిపోయాడు. వెంకట్రావు గారు దూరం వెళ్ళిపోయారు. నాన్న వెళ్ళొద్దు, వెనక్కి రండి నాన్న. వెంకట్రావు గారు వెనక్కి తిరగలేదు. కానీ నాన్న అన్న కొడుకు పిలుపు కాళ్లకు బంధాలు వేస్తోంది. ఆయన వినిపించుకోకూడదు అనుకున్నాడు. వాసు పరుగున వచ్చి అడ్డుగా నిలిచాడు. అడిగాడు, నాన్న వెళ్ళకండి. రాను. పోనీ మీరెక్కడికి వెళ్తున్నారో చెప్పండి, ఎప్పుడు తిరిగి వస్తారో చెప్పండి. నేను ఎక్కడికి పెడుతున్నానో నాకే తెలియదు. నీకేం చెప్పను, నువ్వు వెళ్ళిపో నాయనా. నన్ను క్షమించి ఇంటికి రండి, ఏదో తెలియక అన్నాను. వాసు, నీ మీద నాకు కోపం లేదు నాయన. ఇన్నాళ్ళు నువ్వు తప్ప మరెవరూ లేరన్న భ్రమ నిన్ను వదలకుండా బాధించాను. ఆ భ్రమలో ఆ వ్యామోహం పటాపంచలైపోయింది. ఈ సృష్టిలో భగవంతుడి కృపతో బతికే కోటాను కోట్ల ప్రాణికోటిలో నేను కూడా ఒకడిని. ఆయన రక్ష అందరికీ ఉంటుంది అనే సత్యం తెలుసుకున్నాను. కాళ్ళు చేతులు సరిగా పనిచేస్తున్నంత వరకు మనిషి మరో మనిషి మీద ఆధారపడకూడదన్న సత్యం కూడా నాకిప్పుడే తెలిసింది. అందుకే నేను వెళ్ళిపోతున్నాను. వెళ్ళు, ఇంటికి వెళ్ళిపో అంటూ దారిన పోతున్న ఆటోను ఆపి ఎక్కి కూర్చున్నాడు. ఆటో వెళ్ళిపోయింది. వాసు కళ్ళల్లో నీళ్లు గిర్రును తిరిగాయి. నాన్న నాకెలాగూ అమ్మ లేదు. నీ విలువ తెలియక నిన్ను దూరం చేసుకున్నాను. వాసు వెనక్కి తిరిగాడు. ఇక రైలు ప్లాట్ఫామ్ మీద ఉంది. ప్రయాణికులు ఒకరినొకరు తోసుకుంటూ పెట్టి లోపలికి జొరబడుతున్నారు. కొందరు ప్లాట్ఫామ్ మీద అటు ఇటు పరిగెడుతున్నారు. ఆ పరుగులో ఎదురుగా వస్తున్న వారిని గమనించగా ఢీ కొట్టుకుంటున్నారు. కాఫీ, చాయ్, బిస్కెట్, అంగూర్ అన్న వ్యాపారం చేసుకునే వారి కేకలతో, ప్రయాణికుల మాటలతో రణగుణధ్వనిగా ఉంది. వెంకట్రావు గారు అందరినీ తప్పించుకుంటూ సుబ్బారావు గారి కోసం ప్రతి పెట్టే వెతకసాగారు. ఇలా వెతుకుతున్న ఆయనకి సుబ్బారావు గారు కనిపించలేదు. కానీ ప్రీతం, అతని స్నేహితుడు రాజా కనిపించారు. ఆ ఇద్దరి ముఖాల్లోనూ తెలియని ఆరాటం, భయం కనిపిస్తున్నాయి. అయినా వారిద్దరినీ పట్టించుకోలేదు ఆయన మనస్సు సరిగా లేకపోవటం కారణం. ప్రీతం, రాజు వెంకట్రావు గారిని చూడగానే గాబరా పడిపోయారు. తర్వాత ఏమనుకున్నాడో ప్రీతం దగ్గరగా వచ్చి అడిగాడు, తాతగారు ఊరికి వెళ్తున్నారా? ఎవరినన్నా రైలు ఎక్కించడానికి వచ్చారా? మీరు అంటే అర్థం? ప్రీతం, నువ్వు ఈ రైల్లో ప్రయాణం చేయడానికి వచ్చావా అని అడిగాడు. కాదు, మరేం లేదు కానీ తాతగారు, మీకు సుష్మ కనిపించిందా? ఎక్కడా? ఇక్కడ. సుష్మ ఈ రాత్రి సమయంలో ఇక్కడికి ఎందుకు వస్తుంది? తన ఫ్రెండ్ ఎవరో వెళ్తుంటే వాళ్ళకి వీడ్కోలు చెప్పడానికి వచ్చిందేమోనని. అలాగా అంటూ వెంకట్రావు గారు రాజుని ప్రీతమ్ని కాస్త పరిశీలనగా చూశాడు. రాజు ప్రీతమ్ని కళ్ళతో ఏదో సంజి చేయటం, ఇతను అనబోయిన మాట మింగేసి హడావిడిగా వెళ్ళిపోవటం అర్థమైంది. వెంకట్రావు గారి మనసులో అనుమానం లాంటిది కలిగింది. సుష్మను అర్ధరాత్రి రైల్వే స్టేషన్కి ఒంటరిగా పంపే అంత అవివేకులు కారు ఆ అమ్మాయి తల్లిదండ్రులు. వీళ్ళేదో పిచ్చివేత వల్ల ఉన్నారు అనుకుని సుబ్బారావు గారు ప్లాట్ఫామ్ వరకు చివరి వరకు నడుస్తూ టక్కన ఆగిపోయారు. ఒరే వెంకు, ఇక్కడ ముందుకు వెళ్లకు అన్న సుబ్బారావు గారి గొంతు విని చుట్టూ చూశారు. కానీ స్నేహితుడు కనిపించక నా భ్రమ ఉండాలి అనుకుని మరికొంత నడుస్తూ వెళ్ళారు. రైలు పెట్టెలో జాగా చూసుకుని స్థిమితంగా కూర్చుని స్నేహితుడి కోసం చూస్తున్న సుబ్బారావు గారికి వెంకట్రావు గారు కనిపించలేదు. కానీ చేతిలో సూట్ కేసు పట్టుకుని భయంగా, బెరుకుగా, ఆతృతగా చుట్టూ చూసుకుంటూ ఒక్కొక్క పెట్టెలోకి తొంగి చూస్తూ వస్తున్న సుష్మ కనిపించింది. సుష్మ, ఎక్కడికమ్మా ప్రయాణం అన్నారు. కానీ సుష్మ ఆయన మాటను వినిపించుకునే స్థితిలో లేదు. ఇంతలో వెంకట్రావు గారు వచ్చేశారు. ఒరే వెంకు, వచ్చావా? అదేమిట్రా, వీడ్కోలు ఇవ్వటానికి వస్తానని సంచితో సహా వచ్చావేమిటి? ప్రయాణికుడుగానే వచ్చాను. కానీ సుబ్బు, వెంకట్రావు గారి దృష్టి ఎటో ఉంది. త్వరగా రైలు ఎక్కు. కాదు, ముందు నువ్వు రైలు దిగు. అమ్మో, చస్తే దిగను. దిగానా మళ్ళీ నాకు ఈ రైల్లో చోటు దొరకదు. అవును కానీ చెప్పు, రైలు ఎందుకు దిగటం? ముందు దిగరా నాయన. ఇందాకటి నుంచి చూస్తున్నావు, ఏమిటా చిత్రం? అలా చూడు. సుష్మ ఒంటరిగా పెట్టె తీసుకుని. అవును, ఇందాకే చూశాను. ఆ పిల్ల ఏదో ఊరు వెళ్తోంది కాబోలు. పిలు, ఈ పెట్టెలో ఎక్కిద్దాం, కాస్త కబుర్లతో కాలక్షేపం అన్న అవుతుంది. సుబ్బు, నీ గోల నీది. సుష్మ ఒక్కరితే కాదు, ప్రీతం కూడా వచ్చాడు. ఒకరిని ఒకరు వెతుక్కుంటున్నారు. వీళ్ళిద్దరే కాదు, వీళ్ళ వెంట మరొక స్నేహితుడు ఉన్నాడు.
వాడిని అక్కడక్కడ చూస్తూ ఉంటాను. అంత మంచివాడు కాదు. వాడు వీళ్ళు కలవటం, ఎక్కడికో బయలుదేరటం నాకేదో అనుమానంగా ఉంది. సుష్మ ముఖం మామూలుగా లేదు. అందుకని ఏడవ నువ్వు, మనకెందుకు, నువ్వు టిక్కెట్ తీసుకున్నావు కదా, లోపలికి రా, సర్దు కూర్చుందాం, రైలు కదులుతోంది, రారా నాయన. కదిలే రైలు ఎక్కేందుకు నువ్వేమన్నా హీరోవా, ముసలాడివి కూడా. సుబ్బారావు గారి మాటలు వెంకట్రావు గారు వినిపించుకోలేదు. రైలు కదిలింది, మెల్లమెల్లగా ముందుకు పోతూ ఉంది. ప్రీతం, సుష్మ, రాజు పరుగున వస్తూ సరిగా ఈ పెట్టెలోనే ఒకరి తర్వాత ఒకరు ఎక్కబోతున్నారు. సుష్మ తన చేతిలోని సూట్ కేసుని ప్రీతంకి అందించి ఎలాగో రైలు ఎక్కేసింది. ప్రీతం రైలు ఎక్కుతుంటే అతని చేతిలోని సూట్ కేసు ఒక్క ఉదుటను లాక్కొని పరుగులు అంకించుకున్నాడు రాజు. రైలు కమ్మీ పట్టుకుని ఎంతో కష్టం మీద వేలాడుతున్న వెంకట్రావు గారి చూశారు. అంతే గబాలన ఉరికేశారు. ఒక్క క్షణం తర్వాత కానీ రాజు చేసిన పని అర్థం కాలేదు సుష్మకి. ప్రీతంకి అంతే. ప్రీతం రైల్లోంచి కిందకు దూకేశాడు. సుష్మ ఆమె వెంట సుబ్బారావు ఎలాగో కిందకు దిగేశారు. రైలు వేగాన్ని పుంజుకుంది. ప్లాట్ఫామ్ మెల్లమెల్లగా ఖాళీ అయిపోయింది. వెంకట్రావు గారు, ప్రీతమ్ము రాజు వెంట పడ్డారు. రాజును పట్టుకోగలిగిన వెంకట్రావు గారు నెత్తి పగిలేలా సూట్ కేసుతో కొట్టి మళ్ళీ పరుగు తీశాడు రాజు. ప్రీతం పిచ్చి శక్తి తెచ్చుకొని పరుగు తీసి ఎంతో కష్టం మీద రాజును పట్టుకోగలిగాడు. రాజు ప్యాంటు జేబులో ఉన్న చాకు తీసి ప్రీతమ్ను పొడవబోయాడు. ప్రీతం తప్పించుకోపోయినా అది ఎడమ మోచేతి కింద దిగబడిపోయింది. ఇక అబ్బా అను ప్రీతం బాధతో మెలికలు తిరుగుతూ ఉన్నా సూట్ కేసు వదలలేదు. రాజు చాకు లాగి మరోసారి పొడవబోతుంటే సుబ్బారావు గారు వెనక్కా వచ్చి రాజును ఎత్తిన బలంగా కొట్టారు. తన చేతిలోని సంచి పెట్టి. రాజు ఈ దెబ్బకడు తిరిగాడు. ప్రీతం రాజు చేతిలోని సూట్ కేసు లాగేసుకోపోయాడు. సుష్మ ఆయాసంతో రొప్పుతూ అక్కడికి చేరుకుంది. రాజును చూస్తూనే మండిపోసాగింది. దొంగ రాస్కెల్, ఎంత మోసం చేయాలని ప్లాన్ చేశావు? నగలు డబ్బు పట్టుకురమ్మనే, అవి పట్టుకొస్తే మా ఇద్దరిని తిరుపతి తీసుకెళ్ళి పెళ్లి చేయించి మద్రాసులో ఉద్యోగం చూపిస్తానని వాగ్దానాలు చేసి నాకు తెలియని దారి చూపించి నన్ను ప్రోత్సహించి నా తల్లిదండ్రుల డబ్బంతా తీసుకుని తీరా నేను వస్తే ఏమీ ఎరగని వాళ్ళ మా ఇద్దరిని రైలు ఎక్కించి ఈ పెట్టె తీసుకొని పారిపోవాలని ప్లాన్ చేసుకున్నావా? దుర్మార్గుడా, నిన్నేం చేస్తానో చూడు. సుష్మ ఈడ్చి కొట్టింది. ఎంత కొట్టినా ఆ అమ్మాయి కోపం తగ్గట్లేదు. ప్రీతం సుష్మ మాటలు విని వెర్రిమొహం వేశాడు. సుష్మ, ఈ పెట్టెలో నీ బట్టల కదు ఉంది, బంగారం డబ్బు ఉన్నాయా? అయ్యో, నీకేమేం తెలియదా? ప్రీతం, ఇదంతా నువ్వే పట్టుకుని రమ్మని చెప్పాడు. మొదట ఈ మాటలు నమ్మలేదు కానీ నమ్మేలా చెప్పాడు. చిచ్చి సుష్మ, నేను కావాలనుకున్నది నిన్ను కానీ డబ్బును కాదు కదా. ఇప్పుడు ఎలా? రాజు నేను అడిగింది మన ఇద్దరిని కలిసే విధానం చెప్పమని, కానీ ఈ డబ్బు కాదు. ప్రీతం బిలబిలలాడిపోయాడు. వెంకట్రావు గారు స్పృహ లేని స్థితిలో పడున్నారన్నది గుర్తుకొచ్చి సుబ్బారావు గారు అన్నారు, ప్రీతం, జరిగిపోయిన దానికోసం ఆలోచించుకో, జరగాల్సింది చూద్దాం. ఈ రాజును పోలీసులకు అప్పగిద్దాం రండి. ఈ మాటలు విన్నాక రాజు ఒక్కసారిగా ప్రీతం చేతులను లాక్కొని పారిపోయాడు. అయ్యో అంది సుష్మ. పర్లేదు, వాడు తప్పించుకుని ఎక్కడికి పోలేడు కానీ ఆ తాతగారి దగ్గరికి పోదాం పదండి. ముగ్గురు కలిసి వచ్చేసరికి వెంకట్రావు గారు కాస్త తేరుకుని లేచి కూర్చున్నారు. స్టేషన్ దాటి బయటకు వచ్చేసి ఆలోచించసాగారు. ఇప్పుడు ఏం చేయాలి? సుష్మ తాతగారులు ఇద్దరికీ కన్నీళ్లతో నమస్కారం చేసింది. ఈరోజు మేము తెలియక ఏదో చేయబోయాం. చిన్నతనపు ఆవేశంలో రాజు చేతిలో చిక్కి పోబోయిన ఈ పెట్టెను పట్టుకుని మా పరువుని శాంతిని నిలబెట్టారు. అందుకు కృతజ్ఞతలు. అలాగే ఇప్పుడు మా ఇద్దరిని ఏం చేయమంటారో కాస్త చెప్పండి. ప్రీతం ముఖంలో కళాకాంతి లేదు. తన ప్రయత్నం ఇలా అబాస్ పాలైందని, అవమానం స్నేహితుడినంటూ పరిచయం చేసుకుని ప్లాన్ వేశానంటూ నమ్మించి మోసగించాలని చూసిన రాజు మీద ఆగ్రహం అతన్ని వెర్రివాళ్లా చేస్తోంది. ఓ పావుగంట గడిచిన తర్వాత తనను తాను నిగ్రహించుకోగలిగాడు ప్రీతం. వెంకట్రావు గారు, సుబ్బారావు గారు ఆ ఇద్దరికి ధైర్యం చెప్పి చివరికి అన్నారు, ఇప్పుడు మేము చెప్పేది ఒక్కటే ప్రీతం. సుష్మని ఈ పెట్టెని కామేశ్వరరావు గారికి అప్పగించడం, తెలియక చేసిన తప్పుకి క్షమాపణ అడగటం. ఇద్దరూ భయంగా చూడసాగారు. ఒక్కరి నోటి నుంచి మాట బయటికి రావటం లేదు. సుష్మ, నీ అభిప్రాయం ఏమిటో చెప్పు. తాతగారు, ఏం చెప్పనండి. నేను ఇల్లు వదిలిచ్చేటప్పుడు ప్రీతమ్మను పెళ్లి చేసుకుంటానని, ఉద్యోగం చూసుకున్న నా బతుకు నేను బతుకుతానని ఉత్తరం రాసి పెట్టింది గాక ఇంట్లో ఉన్న డబ్బు ఖరీదు చేసి అమ్మ నగలు తీసుకుని ఇల్లు వదిలిపెట్టి బయటకు వచ్చేసాను. ఈ విషయం ఇప్పటికే ఇంట్లో అందరికీ తెలిసే ఉంటుంది. నేనే మొహం పెట్టుకుని వెనక్కి వెళ్ళను, మీరే చెప్పండి. సుష్మ వెక్కి వెక్కి ఏడవసాగింది. ఇప్పుడు ఏడ్చి ఏం ప్రయోజనం లేదు సుష్మ. నీలాంటి చదువుకున్న అమ్మాయి ఇలాంటి పనిచేయటం సిగ్గుపడాల్సిన విషయం. ఇక ఊరుకో. ప్రీతం, నువ్వు చెప్పు, ఏం చేస్తారు మీరిద్దరు? సుష్మలాగా నేను వెనక్కి తిరిగి ఇంటికి వెళ్ళటం అసంభవం. సుష్మను ఏ గుళ్ళోనో పెళ్లి చేసుకుంటాను. ఏ ఊరైనా వెళ్ళి ఏదో పనిచేసి సుష్మను పోషించుకుంటాను. మరి పెట్టినేం చేయాలి? సుష్మ తల్లిదండ్రులకు అందజేయాలి. అది ఎలా చేయటం అని ఆలోచిస్తున్నాను.
వెంకట్రావు గారికి సుబ్బారావు గారికి ప్రీతం నిజాయితీ ముచ్చటేసింది. అంతవరకు వయసులో ఉన్న ఆడపిల్లను వెంటబడి ప్రేమ ప్రేమ అంటూ పిచ్చెక్కించి సినిమాలకి షికార్లకి తిప్పి తల్లిదండ్రుల అనుమతి లేకుండా ఆ అమ్మాయిని ఇంట్లోంచి బయటికి తీసుకొచ్చిన ప్రీతం ఆవార వెధవలా కనిపించాడు. కానీ ఇప్పుడు అతని అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాత శాంతించారు. ఆ ఇద్దరినీ పట్టుకుని కామేశ్వరరావు గారికి నగల పెట్టెతో సహా అప్పగించాలన్న ఆలోచనని తాత్కాలికంగా వాయిదా వేసుకున్నారు. సరే, మీరు వెనక్కి రాలేరు, ఈ పెట్టెను ఆయనకి ఎలాగో అప్పగిస్తాం, తర్వాత మీ ఇద్దరిలో ఒక్కరికి ఉద్యోగం లేదు, ఎలా బతుకుతారు అన్న నా ప్రశ్నకు జవాబు ఇవ్వండి, వెంకట్రావు గారు సూటిగా చూస్తూ అన్నారు. ఇద్దరు జవాబు చెప్పలేదు, తలలు వంచుకున్నారు. ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకుంటామని చెప్పబోయే ముందు మిమ్మల్ని మీరే ఒక ప్రశ్న వేసుకోవాలి, ఎలా బతకగలమని. చదువుకుని మంచి చెడు తెలిసిన మీరు దొంగల్లా డబ్బు తీసుకుని తల్లిదండ్రులు మోసగించడం మీ యువతరానికి అవమానం. వెంకట్రావు గారు ఆవేశపడసాగారు. సరే, అర్ధరాత్రి పూట ఏం చేయలేం, ఈ దగ్గరలోనే నా స్నేహితుడు ఇల్లు ఉంది, అక్కడ తలదాచుకుందాం. రేపే ఈ పెట్టెని తల్లిదండ్రులకు భద్రంగా అందించే వరకు మా బాధ్యత తీరిపోదు, పదండి. సుబ్బారావు గారు ఇలా అంటంతో ఆయన వెంట నడిచారు. సుష్మా, ప్రీతం, వెంకట్రావు గారు. సుబ్బారావు గారు ఆలోచనలో పడ్డారు. మీది ఎంత విచిత్రమైంది. 2 గంటల ముందు ఈ ఊరిని వదిలి దూరంగా, ఎంతో దూరంగా వెళ్ళిపోవాలని బయలుదేరిన తను, సుబ్బారావు ఇక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. కన్నబిడ్డలను వదులుకున్న తమిద్దరికీ ఈ ఇద్దరు తటస్థపడటం, పరిస్థితి ఇలా పరిణమించడం చిత్రంగా లేదు. సుష్మ ఇలా చేస్తుందని కలలో కూడా ఊహించని కామేశ్వరరావు, రాజేశ్వరమ్మ స్థాణువులైపోయారు. ఇది నిజమా రాజీ? కలయేమోనండి, మన అమ్మాయి ఇలాంటి వెధవ పని చేయదండి. కామేశ్వరరావు జుట్టు పీక్కున్నాడు. ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటూ పెంచిన కూతురు ఎంతో కష్టపడి పైసా కూడబెట్టుకుని కొనుక్కున్న బంగారం, అత్యవసరమైన పని కోసం బ్యాంకు నుంచి తెచ్చి బీరువాలో ఉంచిన డబ్బు అన్నీ పోయాయి. పరువు పోయింది. మరో వరుణ్ణి చూసినందువల్ల సుష్మ ఇలా చేయటం వల్ల మర్యాద కూడా పోయింది. ఇప్పుడు ఏం చేయాలి, ఎక్కడని వెతుక్కోవాలి? ఆలోచించి తల్లడిల్లిపోతున్నారు. కానీ ఏ దారి కనిపించడం లేదు. కామేశ్వరరావు స్కూటర్ తీసుకుని బయటికి వెళ్తుంటే రాజేశ్వరమ్మ గాబరాగా అడిగింది, ఎక్కడికండి అని. హనుమంతరావు ఇంటికి, అటు పోలీస్ స్టేషన్కి. హనుమంతరావు ఇంటికి వెళ్ళండి, కానీ పోలీస్ స్టేషన్కి వెళ్ళకండి. కన్న కూతురు మీద రిపోర్ట్ ఇవ్వకండి, మీకు దండం పెడతాను. ఈ విషయం వాళ్ళ చేతుల్లోకి వెళ్ళనీయకండి, వాళ్ళు మేలు కంటే కీడే చేస్తారు. కామేశ్వరరావు ఒక్క క్షణం ఆలోచించాడు. సరే, నేను వెతుకుతాను. వాళ్ళు దొరికితే అప్పుడు ఆయనలో ఆవేశం కట్టలు తెంచుకుంది. స్పీడ్గా వెళ్ళాడు హనుమంతరావు ఇంటికి. అనసూయ భర్త కొట్టిన దెబ్బలకు మొహం వాచిపోయి ఏడుస్తూ ఉంది. హనుమంతరావు 2 చేతులతో తలపట్టుకుని కూర్చున్న వాడల్లా స్కూటర్ శబ్దానికి భయపడిపోయి ఒక్క ఉదుటం లేచి నుంచున్నాడు. బాబోయ్, నాకేం తెలియదు కామేశ్వరరావు గారు, నాకేం తెలియదు అని చేతులు జోడించాడు. సరే, మీకు తెలియదు, నేను ఆ ఇద్దరిని పట్టుకోలేనా, చూస్తాను. పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిపోర్ట్ ఇచ్చాడు. తర్వాత సుష్మ స్నేహితురాలు తనకు తెలిసినంతవరకు వెళ్ళి కనుక్కున్నాడు. ఎవరూ చెప్పలేదు. రాజేశ్వరమ్మ కుమిలి ఏడుస్తోంది. ప్రీతం, సుష్మ కలిసే వెళ్ళుండాలి, సందేహం లేదు. సుష్మకు తనిచ్చిన గారాబాన్ని, స్వేచ్ఛని ఇలా వినియోగించుకున్నందుకు మనసు బగ్గుమంటోంది. హాల్లో అటు ఇటు పచారులు చేస్తున్నారు. ప్రహరీ గేటు చప్పుడైంది. రాజేశ్వరమ్మ, కామేశ్వరరావు ఒకేసారి చూశారు. ఇద్దరు ముసలివాళ్ళు సుష్మ, ప్రీతం లోపలికి రావటం చూశారు. భార్యాభర్తలు ఇద్దరు కళ్ళు నులుపుకొని చూశారు. సుష్మ పెళ్లి కూతురై ప్రీతం చేతిని పట్టుకుని వస్తోంది. ఇది భ్రమ కాదు, నిజం. ప్రీతం కూడా పెళ్లి కొడుకు అలంకరణలో ఉన్నాడు. రాజేశ్వరమ్మ ఒక్క క్షణం నిర్ఘాంతపోయింది. తర్వాత ఆనందంతో అరిచింది, యాండి, మన సుష్మ వచ్చిందండి. కామేశ్వరరావు గారి ముఖంలో ఒక క్షణం సంతోషం తళుక్కుమని అంతలోనే మాయమైపోయింది. ఆయన ముఖంలో రంగులు మారుతున్నాయి. సుబ్బారావు గారు, వెంకట్రావు గారు కూడా లోపలికి రాబోతున్నారు. ఆగండి అక్కడే, ఎవరు మీరు? బిగ్గరగా అరిచాడు కామేశ్వరరావు. వెంకట్రావు గారు ముందుకు రాబోయారు. ఆయన్ని వెనక్కుండమని తను ముందుకొచ్చాడు సుబ్బారావు. మీరు సుష్మ తండ్రి కామేశ్వరరావు గారు కదూ? ఆగ్రహించకుండా నేను చెప్పేది కాస్త వింటారా? అదిగో మీకు కోపం వచ్చేస్తోంది, కోపగించుకోకండి. నా మాట వినండి. ఎవరయ్యా నువ్వు? వాళ్ళేమిటి, వాళ్ళ వేషాలేమిటి? అసలు ముందు అంటర్ తీసుకుని మీదకి రాబోతున్న ఆయన్ని అమాంతం పట్టుకున్నారు సుబ్బారావు గారు. ఆయన గింజుకుంటూ ఉండగా వెంకట్రావు గారి చేతిలో కనిపించిన సూట్ కేసు, ఏమిటిదంతా? ఆయన ఆవేశంగానే అడిగారు. చూడండి, ఇదిగో మీ పెట్టె, దీనిలో మీ వస్తువులన్నీ భద్రంగా ఉన్నాయి, ముందు ఇది తీసుకోండి అంటూ జరిగిందంతా 3 ముక్కల్లో చెప్పేశారు. చూడండి కామేశ్వరరావు గారు, ఈ ధనంతో పారిపోవటం వాళ్ళ ఆలోచన కాదు. ప్రేమ పెళ్ళి అంటారా, అది వాళ్ళు ఇష్టపడి చేసుకున్నది. దీన్ని మీరు భద్రంగా అప్పగించాలనే మేమిద్దరం వీళ్ళ వెంట ఉన్నాం అన్నారు వెంకట్రావు గారు, సుబ్బారావు గారు. పోయిన వస్తువులు తిరిగి ఇంటికి రావడం సంతోషాన్ని కలిగించిన, కూతురు ఇంట్లోంచి వెళ్ళి ఒక వెధవను పెళ్లి చేసుకుందన్న కోపం ఆయన భరించలేకపోతున్నారు. రాజేశ్వరమ్మ త్వరలోనే రాజీ పడిపోయింది. కానీ కామేశ్వరరావు రాజీ పడలేకపోయాడు.
తన సొమ్మును భద్రంగా తీసుకొచ్చిన ఆ ఇద్దరికి మరీ కృతజ్ఞతలు చెప్పాడు. చూడండి, ఆ ఇద్దరిని నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపోమని చెప్పండి, ఒక్క క్షణం కూడా ఉండొద్దు అని చెప్పండి, ఆవేశంగా అరిచాడు. రాజేశ్వరమ్మ భర్త వైపు భయంగా చూసింది. డాడీ, సూక్ష్మ కళ్ళల్లో నీళ్లు సుళ్ళు తిరిగాయి. అలా పిలవకు. మీరిద్దరూ చదువుకున్న గాడిదలు. మీరు ఒంటరిగానే బతకండి, మళ్ళీ మాట్లాడకండి. ఏమండి, సుష్మ తెలియక చేసింది, క్షమించి లోపలికి రానివ్వండి. వాళ్ళకిద్దరికీ ఉద్యోగాలు లేవు, ఎలా బతుకుతారు చెప్పండి. ఎలా బతకగలరో వాళ్ళకే తెలియటం అవసరం. నువ్వు నేరు మూసుకొని వెళ్ళు, నోరు మూసుకొని లోపలికెళ్ళు. తల్లిదండ్రుల పాదాలకు నమస్కరించాలని ముందుకు వస్తున్న కొత్త జంట అలాగే ఉండిపోయారు. ఇదిగో వెంకట్రావు గారు, నాకు నా కూతురు అక్కర్లేదు, ఈ డబ్బు కావాలంటే తీసుకుని పొమ్మండి వాళ్ళిద్దరిని పెట్టే వాళ్ళ దగ్గరగా తోశాడు. ప్రీతం కళ్ళు ఎర్రబడిపోయాయి. వెంకట్రావు గారు సుష్మ వైపు చూశారు. సుష్మ ప్రీతం వైపు చూసింది. ప్రీతం సుష్మ చేతిని తన చేతుల్లోకి తీసుకున్నాడు. సుష్మ, వెళ్ళిపోదాంరా అన్నాడు. ఎక్కడికి? నేనెక్కడుంటే నువ్వు అక్కడే ఉండు కానీ. నలుగురు ప్రహరీ దాటి బయటకు వస్తుంటే వెనక నుంచి రాజేశ్వరమ్మ పెట్టే వెక్కిళ్ళు వినిపిస్తున్నాయి. ఇంకా మా పని అయిపోయింది. ప్రీతం, మీ దారటు మా దారిటు. వెంకట్రావు గారి గొంతు జీరపోయింది. తాతగారు, నాకు తెలియని బాధగా ఉంది. సుష్మ కన్నీళ్లు తుడుచుకుంది. ఏడవకమ్మ, ప్రేమించుకున్న వాళ్ళకి కష్టాలు తప్పవు. ఏ కాలంలోనూ ప్రేమకు యువతరం పట్టాభిషేకం చేస్తూనే ఉంటుంది, పాత తరం దీన్ని వ్యతిరేకిస్తూనే ఉంటుంది. ఇలా జరగటం పరిపాటే కనుక విచారించకండి, వెళ్ళండి. ఆ రోజు ఆగిపోయిన మా ప్రయాణం కొనసాగిస్తాం. ఇక తాతగారు, మీరు చెప్పిందంతా నిజమే, కానీ మాకా ఏం తెలియదు. ఏ పని చేయాలన్నా అది ఒప్పో తప్పో తెలియదు. కనుక కొన్నాళ్ళు మాకు పెద్ద దిక్కుగా మా దగ్గరే ఉండిపోండి. ప్రీతం ప్రాధేయపడసాగాడు. తను దూర సందు లేదు, మెడకో డోల అన్నట్టు మీ ఇద్దరికీ దారి డొంకా లేదు. మేమేం ఉండం బాబు, చెప్పు, వెంకట్రావు గారు ఆలోచిస్తూ అన్నారు. అది నిజమే, కానీ మీరు మా ఇద్దరిని వదలొద్దు తాతగారు. ఎలాగమ్మా? వెంకు, నాకు ఐడియా వచ్చింది, అది అమలు చేసి చూద్దాం, పదండి పోదాం. ఏమిటా ఐడియా? చెప్పను, చేసి చూపిస్తాను. నలుగురు కలిసి ముందుకు సాగారు. ఇద్దరు కొత్తగా జీవితం ప్రారంభించారు. మరో ఇద్దరు జీవితంలో ఎన్నెన్నో ఎదురు దెబ్బలు తిని జీవితం అంటే విసిగి వేసారి ఈ మనుషులకు దూరంగా వెళ్ళిపోవాలని ప్రయాణమై వెనక్కి వచ్చిన వారు. తన స్వంత వాళ్ళ కోసం కష్టపడి చివరికి వారి దగ్గర శాంతి కూడా కరువై వెళుతూ మళ్ళీ మరో అనుబంధానికి బందీ అయ్యారు. మనిషి మనసు ఎంత విచిత్రమైందో కదూ. ఇక రాజ్యం మామగారి ఇంటి నుంచి వెళ్ళిపోయినందుకు 2 రోజుల వరకు మహా సంతోషపడిపోయింది. 3వ రోజు మ్యాట్నీ సినిమాకి వెళ్ళొచ్చింది. వచ్చే ముందు వర్షం కురవటం వల్ల బయట ఆరేసిన బట్టలు తడిసి మొద్దయిపోయినాయి. పెరట్లో ఎండబెట్టి లోపల పెట్టుకోవటం మరిచిన బియ్యం పిండి తడిచి జావైంది. అయ్యో అనుకున్న మనసుకు చప్పున అనిపించింది. ఆ ముసలాయన ఉంటే ఇలాంటివి జరిగి ఉండేవి కావు. ఆయన 1000 కళ్ళతో చూసుకుంటూ ఉంటాడు ఇలాంటివన్నీ. పని మనిషి రాకపోతే వాకిట్లో ఉన్న పైపుకి రబ్బర్ ట్యూబ్ తగిలించి మొక్కలకు నీళ్లు పెడుతూనే వాకిలంతా నీళ్లు జల్లేసేవాడు. తెల్లవారుజామునే పాల ప్యాకెట్ తెచ్చే కుర్రాడు గేటు చప్పుడు చేస్తే తనకి భర్తకి కూడా లేవటానికి బద్ధకమై ముసుగు తీయకుండా ఉంటే ఆయన లేచి ఆ ప్యాకెట్లు అందుకొని కిటికీలోంచి లోపల పెట్టి మొహం గడుక్కుని కూర్చునేవాడు. భార్యడు పొద్దెక్కిన తర్వాత తను లేచి కాఫీ డికాషన్ వేసి పాల ప్యాకెట్లు తీసుకోవటం అలవాటై ఆయన వెళ్ళిన మరుసన్నాడు పొద్దున్న అలవాటుగా చూస్తే పాలవాడు గడపలో పెట్టిపోయిన పాల ప్యాకెట్లు ఎదురింటి కుక్కల అక్కుపై చించి నేలపాలు చేయటం కనిపించి బాధపడిపోయింది. అయ్యో, లీటర్ పాలు మట్టిలో కలిసిపోయాయి కదా అని. ఈరోజు కాఫీ లేనట్లేనా అని మండిపడ్డాడు వాసు. ఎదురింటికి వెళ్ళి గ్లాస్ పాలు తెస్తానని వెళ్ళింది. మీనాక్షమ్మ గారు, గ్లాస్ పాలుంటే ఇవ్వండి అని అడిగింది. ఇస్తా కానీ ఇవాళ మీ పాలవాడు రాలేదా అంది మీనాక్షి. వచ్చాడు కానీ. అయ్యో అలాగా, ఆ మాయదారి కుక్క మా ఇంట్లోనే అలాగే జొరబడింది. 4 సార్లు ఎదురుగా ఉయ్యాల బల్ల మీద మా అత్తగారు దెయ్యంలా కూర్చుంటుంది. పెద్ద లోటాడు కాఫీ తాగుతూ. వచ్చిన కుక్కను చూడదు, చూసినా కొట్టదు. పైగా తలుపులు బార్లా తెరిచి తిరుగుతూ ఉంటావని మా ఆయనతో పితూరి చెప్తుంది. అంతే, ఆయనకి శవమెత్తుతుంది అని కామాక్షి ఆగిపోయింది. అప్పుడు ఏమైంది? రాజ్యం ఆతృతగా అడిగింది. కామాక్షి కళ్ళు అసలే పెద్దవి, వాటిని మరీ పెద్దవి చేస్తూ, మగాడికి శవం ఎక్కితే ఏం జరుగుతుందో మీకు ఎలా తెలుస్తుందండి? మీ ఆయన శ్రీరామచంద్రుడు లాంటి వాడు కదా అని ఎవరంటారు? మా అత్త దెయ్యం అంటుంది. మాటలు సరే కానీ మీ మామగారు కనిపించట్లేదు, ఎక్కడికో వెళ్ళారు. రాజ్యానికి చెప్పాలనలేదు. ఎందుకండి? ఆయనతో నాకేం పని కానీ మొన్న చెప్పారు మీ పెరట్లో కాసిన పొట్లకాయలు ఇస్తాను, మా దొడ్లో కాసిన ములక్కాడలు ఇమ్మని. కోయించి ఉంచాను, ఇస్తాను తీసుకెళ్ళండి అంటూ 10 ములక్కాయలు ఇచ్చిస్తూ అంది.
పొట్లకాయలు 2 పంపండి చాలు. మీరెంతో అదృష్టవంతులు కనుకనే అలాంటి మామగారు భర్త దొరికారు. నేను ఉన్నాను ఎందుకు? మా అత్త దెయ్యానికి ఎంత చాకిరీ చేసినా మెప్పు లేదు, మెహర్బానీ లేదు. పైగా ఆవిడ వైపు వాళ్ళమంటూ చుట్టాలు దిగబడ్డారంటే ఓ రోజుతో పోరు. వండటం, వార్చడం, వాళ్ళ బట్టలు ఉతకడం అయ్యో ఒక పని కాదనుకోండి. చేయలేక చచ్చిపోతున్నాను. నా అదృష్టం ఎవరికొద్దులేండి. వెళ్ళిరండి. చూడండి, పాలు ఇవ్వటం మర్చిపోకండే. మా అత్త దెయ్యం ఊరుకోదు. మీనాక్షి లోపలికి వెళ్ళిన తర్వాత రాజ్యం ఇంటికొచ్చింది. వాసు చిటపటలు ఆడిపోతున్నాడు. పాలకని వెళ్ళి ఇంతసేపా? రాజ్యం మీనాక్షి చెప్పిన మాటలన్నీ చెప్పేసింది. వాసు ఏం మాట్లాడలేదు. రాజ్యానికి లోపల బాధగా అనిపించసాగింది. తండ్రి వెళ్ళినప్పటి నుంచి వాసు మనసు సరిగా లేదని అర్థమైపోయింది. ముసలాయన పేడ వెరగడైతే తమిద్దరూ ఇంక సరదాగా సంతోషంగా ఉండొచ్చు అనుకున్న తన ఆశ నిరాశ అయ్యేలా ఉంది. వాసు మనసును ఎలా మార్చుకోవటం అని ఆలోచిస్తూ పంచదార వేయటం మరిచి కాఫీ తెచ్చింది. ఇక వాసుకి అసలే కాఫీ ఆలస్యమైనందుకు తిక్కగా ఉంది. మీనాక్షి తీయగా కబుర్లు చెప్తూ నీళ్ల పాలు గ్లాసులు ఇచ్చింది. వాటితో కలిసిన కాఫీ చూరు నీళ్ళలా అనిపిస్తుంటే దానిలోనూ చక్కెర లేకపోవడంతో కాఫీ గ్లాసు విసిరి కొట్టి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయాడు. అలా వెళ్ళిన వాసు రాత్రికి కానీ ఇల్లు చేరలేదు. చేరిన రాజ్యాన్ని పలకరించలేదు. మౌనంగా భోజనం చేసి లేచి వెళ్ళిపోయి బయట తండ్రి పడుకునే మంచం మీద బోర్లా పడుకున్నాడు. ఎంత టైం గడిచినా వాసు లోపలికి రావటం లేదు. రాజ్యానికి విసిగి ఎక్కువైంది. అయినా భర్త దగ్గరకు వచ్చి కూర్చుంది. పొద్దుట్నుంచి ఎక్కడ తిరిగారు? ఆఫీస్కి కూడా వెళ్ళలేదట కదా? మీ నాన్న కోసం వెతుకుతున్నారా? అనవసరంగా ఎందుకండి ఇలా బాధపడతారు? ఆయనకి మీ మీద నిజంగా ప్రేమ ఉండే అలా వెళ్ళిపోతారా? ఆ వెళ్ళిన ఆయన కోసం మీకు ఎందుకింత బాధ? రాజ్యం, మీ నాన్నని అయితే ఇలా అని ఊరుకోగలవా చెప్పు? జవాబు చెప్పు. మా అమ్మ నా చిన్నప్పుడే పోయినా నాన్న తన సుఖ సంతోషాలు వదులుకుని నేనే సర్వస్వం అనుకుని అల్లారు ముద్దుగా పెంచాడు. అలాంటి తండ్రి మనసును గాయపరిచి పంపించాను. నాన్న కనిపించే వరకు నేను ఇక్కడే ఉంటాను. రోజు ఈ ఊరంతా వెతుకుతాను. నువ్వు వెళ్ళు, లోపలికెళ్ళు. వాసు ఇంకేం మాట్లాడలేదు. రాజ్యం అనుకున్నది ఒకటి, జరుగుతున్నది మరొకటి. ఇదేమిటి? బిక్కమోహం వేసుకుని లోపలికి వచ్చింది. కానీ నిద్ర రావటం లేదు. కిటికీలోంచి కనిపిస్తోంది తెల్లని వెన్నెల. చుట్టుపక్కల ఇళ్లలో ఏ కాస్త అలికిడి లేదు. ప్రపంచం నిద్రపోతుందా అన్నంత నిశ్శబ్దంగా ఉంది. ఎక్కడి నుంచో సన్నజాజుల పరిమళం పిల్ల తెమ్మెరలు మేయించి తేలి వస్తోంది. తెల్లని ఇస్త్రీ చీర ఒంటి మీద పరుచుకుని అసహనం కలిగిస్తోంది. తను కాపురానికి వచ్చిన ఇన్ని సంవత్సరాల్లో ఏ ఒక్కరోజు కూడా ఇలా లేదు. వాసు మనసు అలా లేదు. రాజ్యం నిట్టూర్పు విడుస్తూ ఆకాశంలోకి అలా చూస్తూనే ఉంది. ఎక్కడి నుంచో గడియారం గంటల కొట్టడం వినిపిస్తూనే ఉంది. 1, 2, 4. ఇక వెంకట్రావు గారు 10 మంది పిల్లలను పోగు చేసుకుని వాళ్ళకి చదువు చెప్తూ నెలకు 2,000 సంపాదిస్తూ ఉన్నారు. సుబ్బారావు గారికి వచ్చే పెన్షన్ ఇంటికి మీదనే ఖర్చు చేస్తున్నారు. ఇంటి అద్దె పోగా మిగిలిన డబ్బుతో నలుగురు బతకటం చాలా కష్టం అయిపోతోంది. సుష్మా, ప్రీతం ఉద్యోగాల అన్వేషణలు అలసిపోతున్నారు. కొత్త దంపతులు ఆనందంగా జీవితం సాగించే వీలు లేకుండా నిరుద్యోగం రాకాసిలా వారిని వేధిస్తోంది. ప్రీతం అడిగిన వారికి అడగని వారికి కూడా తనే చెప్తున్నాడు. అబ్బాయిలు యుక్త వయసు రాగానే పెళ్లి ఆలోచనలు పెట్టుకోకండి. ముందు ఉద్యోగం చూసుకుని ఆ తర్వాత ఉండడానికి ఒక చిన్న ఇల్లు అద్దెకు తీసుకుని అప్పుడు ఆలోచించండి ప్రేమ పెళ్ళి. ఇది నిజం అబ్బాయిలు అమ్మాయిలు, ఇది నిజం. ప్రీతం మాటలకి సుష్మకు కోపం వస్తోంది, నవ్వొస్తోంది. ఈ బాధపడకుండా తండ్రి దగ్గరికి వెళ్ళిపోదామన్న ఆలోచన చేస్తోంది. ఈ ఆలోచన వచ్చినప్పుడల్లా తనను పిచ్చిగా ప్రేమించి అన్నావదిలిని వదిలిచ్చిన ప్రీతం అమాయకమైన మొహం కళ్ళల్లో కదులుతుంది. అంటే తన మీద తనకే కోపం వస్తుంది అంతే. ఇలాంటి ఆలోచనలు రానికూడదు. కష్టం కానీ సుఖం కానీ ప్రీతంతో అంతే. అన్న నిశ్చయం సడలిపోతూ ఉంది రోజుకి. ఓ రోజు తన బట్టలు సర్దేసింది. ఎవరో చూడకుండా జారుకోవాలన్న ప్లాన్ వేసుకుంది. ఉదయం అనగా బయటికి వెళ్ళిన ప్రీతం ఇంకా తిరిగి ఇంటికి రాలేదు. అతను భోజనం చేయలేదు. అతని కోసం చూస్తే తను వెళ్ళలేదు. అందుకని మెల్లగా చీకటి పడుతూ ఉండగా ఇల్లు దాటి 10 గజాలు నడిచింది. సుష్మా, ప్రీతం గొంతు విని తుళ్ళు పడింది. శ్రీతం పరుగున వచ్చేశాడు. ప్రీతం సుష్మ కుడి చేయిలాగా అందులో రూపాయల నోట్లు పెట్టి మూసేస్తూ అన్నాడు. సుష్మా, నా జీవితంలో సంపాదించిన మొదటి కష్టార్జితం ఎంతో చూడు. సుష్మ గుప్పిడి తెరిచి చూసింది. 100 రూపాయలు. ఇది ఎలా సంపాదించానో తెలుసా? ఒక ఆటో డ్రైవర్ మిత్రుడికి జ్వరం వచ్చి ఆటో నడిపే స్థితిలో లేకుంటే అతన్ని పక్కనే ఉంచుకుని ఆటో నడిపాను అన్నట్టు చెప్పడం మర్చాను. నా ఫస్ట్ కస్టమర్ ఎవరో తెలుసా? ఎవరు? మీ నాన్న. చిన్నపిల్లాళ్ళ హుషారుగా గంతులేస్తూ చెప్పుకుపోసాగాడు. సుష్మా, నాకింక భయం లేదు. డబ్బు సంపాదించలేనని ఏదో ఒక పని చేసి డబ్బు సంపాదించి నిన్ను పోషించుకుంటాను. అవును, తాతగారు లేరి, వాళ్ళకి సంతోష వార్త చెప్పేస్తాను. అవును. ఆ సూట్ కేసు ఏమిటి సుష్మా? నువ్వెక్కడికి బయలుదేరావు?
సుష్మ నోట్లోంచి మాటలు రావటం లేదు. ప్రీతం సుష్మ మొహంలోకి చూస్తున్నాడు. సుష్మ, నీ ప్రయాణం ఎక్కడికి? చెప్పు సుష్మ. అనవసరమైన అనుమానానికి అవకాశం ఇవ్వక త్వరగా చెప్పు సుష్మ. ఏ ఏం లేదు. ఉంది. లేదు. నమ్మను సుష్మ. నీకు పూర్తి స్వేచ్ఛ ఉంది. నువ్వు ఎక్కడికి వెళ్ళాలన్నా అభ్యంతరం పెట్టను. ప్రీతం గొంతు బొంగురుపోయింది. అతనిలో అంత క్రితం ఉన్న హుషారంతా ఏమైపోయిందో కానీ భారంగా అడుగులు వేస్తూ ఇంటివైపుగా వచ్చేస్తున్నాడు. ప్రీతం, నేను వెళ్ళాలనుకున్నాను కానీ వెళ్ళలేను. వెనక్కిరా. వచ్చి నీ చేయి నాకు అందివ్వు. ప్రీతం, అప్పుడు కానీ నీ వెంట రాలేను. వెనక్కిరా. ప్రీతం ఆగి సుష్మా చెప్తున్న మాటలు వింటున్నాడు కానీ వెనక్కి తిరగలేదు. సుష్మ ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. సుష్మ చేతిలోని పెట్టె జారి కింద పడిపోయింది. ఆ చప్పుడుకి వెనక్కి తిరిగాడు ప్రీతం. అంతే, పరుగున వెళ్ళి కళ్ళు తిరిగి పడబోతున్న సుష్మను అమాంతం పట్టుకున్నాడు. ఎత్తుకుని తీసుకున్నాడు. కొన్ని నెలల తర్వాత సుష్మకు ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. ప్రీతంకి ఉద్యోగం వచ్చింది. చాలు ఇప్పటికీ సంపాదన అనుకున్నాడు. అలా రోజులు గడిచిపోతున్నాయి. ఇక రాజేశ్వరమ్మ రోజు రోజుకి దిగులుతో కృషించిపోతుంది. ఒకవైపు భర్త పొండి పట్టుదల, మరోవైపు తన ఆరో ప్రాణమైన సుష్మ ఆర్థిక ఇబ్బందుల్లో నలిగిపోతున్న విషయం తెలుసుకుని బాధపడిపోతుంది. కలకత్తాలో ఉంటున్న కమలాకర్రావు, కామేశ్వరరావు చిరకాల మిత్రులు. ఈ ఊరికి వచ్చి స్నేహితుడిని చూడాలని వచ్చాడు. అతన్ని భోజనానికి పిలిచాడు కామేశ్వరరావు. కమలాకర్రావుకి రాజేశ్వరమ్మ అంటే అభిమానం. రాజేశ్వరమ్మ చేతి వంట అంటే తగని ఇష్టం. ఇందువలన ఆయనకి ఎన్ని పనులున్నా వీరింటికి భోజనానికి రావటం మరవడు. ఆయన వస్తువులు, పువ్వులు, పళ్ళు, కేకులు పట్టుకొచ్చాడు. పువ్వులు రాజేశ్వరమ్మకిచ్చి పళ్ళు బాబీ అని పిలిచి అబ్బాయి చేతిలో పెట్టి సుష్మ ఏది అని అడిగాడు. కామేశ్వరరావు జవాబు చెప్పలేదు కానీ రాజేశ్వరమ్మ కళ్ళు తుడుచుకుంటూ జరిగిందంతా చెప్పేసింది. అంతా విన్న ఆయన అలా జరిగిందా అన్నాడు. కామేశ్వరరావు అవమానంతో తలదించుకున్నాడు. స్నేహితుడి బాధ అర్థం చేసుకున్న కమలాకర్రావు మెల్లగా వచ్చి పక్కన కూర్చున్నాడు. భుజం మీద చెయ్యేశాడు. కామేశం, నీ బాధ నాకు అర్థమవుతోందిరా, కానీ ఒక్క విషయం చెప్తున్నాను, శ్రద్ధగా విను. మానవ జీవితంలో యవ్వన కాలం స్వర్గంలాగా సుఖదాయకమైంది. యవ్వన కాలంలో తమ బాల్యకాలపు ఊహలకు రూపాన్ని దిద్దుకుంటారు. వృద్ధాప్యంలో తాము దిద్దుకున్న రూపాల తాలూకా కలల్ని కంటారు. బాల్యంలో ఊహించే ఊహలకు కాళ్ళుండవు. వృద్ధాప్యంలో కనే కలలు కల్లలే. ఇక మిగిలింది యవ్వనకాలం. యవ్వనకాలంలో స్ఫూర్తితో అనుభవించే ప్రత్యక్ష అనుభవాలే మానవ జీవితానికి గుప్తధనం. శారీరక మానసిక శక్తులు అన్నీ పూర్తి వికాసాన్ని పొందేది ఈ యవ్వన కాలంలోనే. ప్రపంచంలోని అతులనీయమైన సంపదల కంటే విలువైంది యవ్వనం. కనుక సుష్మ తను కావాలనుకున్న జీవితం కోసం బయటికి వెళ్ళింది. అక్కడ ఏర్పడ్డ పరిస్థితులను తనే చక్కదిద్దుకుంటుంది. ఈ విషయం గురించి నువ్వు ఆవేదన చెందకు. పద, వెళ్ళి సుష్మను చూసొద్దాం. కమలాకర్ కామేశ్వరరావు రెండు చేతులతోనో తలపట్టుకున్నాడు. కామేశం, నువ్వు సుష్మ దగ్గరికి వెళ్ళాలని అనుకుని వెళ్ళలేకపోతున్నావు కదూ, నాకు తెలుసు. నీ మనస్సు. పద, ముందు సుష్మకు వెళ్ళి సుష్మకి కేక్ ఇచ్చి తిరిగి వచ్చి భోజనం చేస్తాను. చెల్లై, నువ్వు రామ్మ, పోదాం. నా కారు ఉందిగా, ఎంతసేపట్లో వెళ్తాం. బలవంతపెట్టి కారు ఎక్కించారు కమలాకర్. కారు బయలుదేరింది. ఈరోజు ఆదివారమే కాదు, సుష్మ ఇంట్లోనే ఉండొచ్చు అనుకుంది రాజేశ్వరమ్మ. తాతగారులిద్దరూ సుష్మ, ప్రీతం కలిసి కబుర్లు చెప్పుకుంటూ భోజనాలు చేస్తున్నారు. కబుర్లో పడి నలుగురు ఇంటి ముందు కారు ఆగింది, గమనించలేదు. కారు దిగి కామేశ్వరరావు, రాజేశ్వరమ్మ, కమలాకర్రావు మెల్లగా లోపలికి వచ్చారు. ఇల్లంతా చక్కగా సర్దుంది. 2 గదులు ఇల్లే అయినా నీట్గా ఉండడం చూసి మిత్రుడు చేయి నొక్కి, కామేశం, సుష్మ ఏర్పరచుకున్న ఈ బుల్లి స్వర్గం ఎంత బాగుందో చూడు. వాళ్ళ నవ్వులు ఎంత దూరానికి వినిపిస్తున్నాయో చూడు. ఆ వృద్ధులెవరు అని అడిగాడు. రాజేశ్వరమ్మ చెప్పింది. తల్లి గొంతు విని సుష్మ చప్పున తల తిప్పి చూసి గట్టిగా అరిచింది. అంకుల్, అమ్మ, నాన్న వచ్చారు ప్రీతం. సుష్మ రాత్రి వచ్చిన కళను ఇంకా గుర్తు చేసుకుని పగలు కలవరించి నన్ను కలవరపరచుకు అన్నాడు. కాదు ప్రీతం, నిజం, ఇటు చూడు. ప్రీతం తల తిప్పి చూశాడు. అప్పటికే సుష్మ లేచి పరుగున వెళ్ళి అంకుల్ అంటూ అతనిచ్చిన కేకుల ప్యాకెట్ అందుకుంది. సుష్మ జరిగిందంతా చెప్పిందమ్మా. అమ్మ చెప్పింది. ప్రీతమును చూశాను, నీ సెలక్షన్ గొప్పగా ఉంది సుమా అని సుష్మను దగ్గరికి తీసుకున్నాడు కమలాకర్. అంకుల్, నిజంగానా? ప్రీతం బాగున్నాడు కదూ, అందుకే నచ్చాడు నాకు. నేను ఇలా చేశానని డాడీకి చాలా కోపం వచ్చింది. కానీ ఏం చేయను అంకుల్. ఏమీ చేయొద్దు. ప్రీతమును తీసుకుని కలకత్తా వచ్చేయి. మీ ఇద్దరికి ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది. నిజంగా అదిగో మీ డాడీ చేతులు చాస్తున్నాడు నీకోసం. ఆయన మాట కఠినం, ఆయన మనస్సు నవనీతం. వెళ్ళు. సుష్మ తల్లిదండ్రుల్ని గట్టిగా వాటేసుకుంది. ప్రీతం చేయి కడుక్కొని వచ్చి,
అందరికీ నమస్కారాలు చేశాడు. కమలాకర్ ప్రీతం భుజం చుట్టూ చేయి వేసి దగ్గరికి తీసుకుంటూ అడిగాడు, నేనెవరినో చెప్పిందా సుష్మా? ఒక్కసారి కాదు, చాలాసార్లే చెప్పింది మీ గురించి. మీరిప్పుడు మా ఇద్దరిని కలకత్తా రమ్మని పిలిచినందుకు థ్యాంక్స్. కానీ మేము అక్కడికి రాలేం. ఎందుకంటే ఆ ఇద్దరు తాతగారులు మాకు ప్రాణం లాంటి వాళ్ళు. వాళ్ళ దగ్గర మేము, మా దగ్గర వాళ్ళు ఉండి తీరాల్సిందే. అవునా, నీదెంత మంచి మనసు ప్రీతం. నాకెందుకు మరింత సంతోషంగా ఉంది నాకు అంటూ ప్రీతమని ఇంకా దగ్గరికి లాక్కున్నాడు. అంకుల్, డాడీని ఇక్కడికి ఎలా తీసుకురాగలిగావు? సుష్మ రహస్యంగా అడిగింది. ఆ రహస్యం చెప్పకూడదు అంటూ నవ్వాడు ఆయన. ఆయన నవ్వుల్లో కామేశ్వరరావు, రాజేశ్వరమ్మ శృతి కలిపారు. అదండి కథ. ఎంత హాయిగా ఉందో వినండి. కానీ గోవిందరాజు సీతాదేవి గారు కూడా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ హై స్కూల్ లెవెల్, రాష్ట్రీయ భాష, లాంగ్వేజెస్ అదర్ దాన్ తెలుగు, కన్నడ, హిందీ, తమిళ్ అన్నీ మాట్లాడగలుగుతారు ఆమె. అంటే కింద వెనక బ్యాక్గ్రౌండ్ ఇచ్చారు కొంత ఆమె బయోడేటా. ఏది ఏమైనా చాలా చక్కగా రాశారు గోవిందరాజు సీతాదేవి గారు. ఒక తండ్రుల యొక్క ఆరాటం, అలాగే ఆ నాన్న ప్రేమ, ఆ మిత్రుల ప్రేమ. ఫస్ట్ మిత్రులు కూడా ఎంత బ్యూటిఫుల్ అసలు. ఆ మిత్రుత్వం, ఒకళ్ళ కోసం ఒకళ్ళు పడే ఆరాటం, అలాగే వీళ్ళిద్దరి ప్రేమ, ఏదైనా అంతా ప్రేమల కలయిక అనుకుంటా ఈ కథ అంతా. రకరకాల విభిన్నమైనటువంటి ప్రేమలు. థ్యాంక్ యూ. మీ అందరికీ నచ్చింది అనుకుంటాను.